Mahavakya Darpanam. Last time we have stopped at a particular point where the nature of the mind, samsaro manasa pumsaha kalpitosti na vastutaha. ఈ సంసారం అంటే ఈ ఈ జగత్ ఏదైతే కనపడుతుంది ఇది కేవలం మనస్సుతో కల్పింపబడింది. ఎందుకు అంటున్నాం అన్నమాట. అది ఎంత వరకు నిజం, వాట్ ఈస్ ది ప్రూఫ్ అండ్ వ్యాలిడిటీ అంటే, ఇప్పుడు నలుగురు మనుషులు ఇక్కడ ఉంటే సంసారం అంటే ఏంటి చెప్పమంటే నాలుగు రకాలు చెప్తా. 1,00,000 మంది అంటే 1,00,000 రకాలు చెప్తా. పూర్వక బుద్ధి జీవతో రుచి. ఈ సంసారము అందరికి ఒకటిగా లేదు. అదే మనం పోయినసారి కూడా డిస్కస్ చేసాం. ఆయన అడిగాడు, ఆ ఫ్రేమ్ అందరికి ఒకటి కనపడుతుంది, ఆ ఫ్రేమ్ కనపడచ్చు, కానీ మొత్తం ఇక్కడ కనపడుతున్నది టోటల్ రియాలిటీ ప్రతి మనిషికి వేరుగా కనపడుతుంది. ఇక్కడ చీమ ఉంది అనుకోండి, చీమకేం కనపడుతుంది, దోమకేం కనపడుతుంది, పిల్లికేం కనపడుతుంది, కుక్కకేం కనపడుతుంది. ఇక్కడ ఉంటే రకరకాల మనుషులు ఉంటారు. ఇక్కడ మెసెంజర్ ప్యూర్ ఉంటాడు, ఆయనకి ఏం కనపడుతున్నది, నాకేం కనబడుతున్నది. అందరికీ వేరు వేరు కనబడుతుంది. వాళ్ళ పూర్వ సంస్కారాన్ని బట్టి కనబడుతుంది, వాళ్ళ దృష్టిని బట్టి, వాళ్ళ కర్మను బట్టి, వాసనలు బట్టి కనబడుతుంది. అంటే పలానా ఆయన మంచివాడా చెడ్డవాడా అంటే, ఆయన కొందరికి మంచివాడు, కొందరికి చెడ్డవాడు. ఇప్పుడు ఒక ఆయన మొన్న మా బంధువు ఇప్పుడు చర్చకి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సొంత అన్నదమ్ములు ఒక చెల్లెళ్ళు వాళ్ళు వచ్చి చూడటానికి ఇష్టపడారు. ఎందుకంటే అంత శత్రుత్వం నడిచి, కోర్టులో కేసులు నడిచి, గుడ్డాలు పెట్టి కొట్టించుకునే పరిస్థితి. సో ఏమవుతుంది, ఆయన మంచివాడా చెడ్డవాడు అంటే, మరి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ భార్యకి పిల్లలకి చాలా మంచివాళ్ళు, వేరే వాడికి మంచివాడు కావు. సో అంతా కూడా సంసారం అనేది మనస పుంస కల్పిత వస్తే నా వస్తుత ఆబ్జెక్టివ్ రియాలిటీ లేదు. ఇక్కడే సైన్స్ కిను వేదాంతానికి చాలా డిఫరెన్స్ వస్తుంది. మామూలు క్లాసికల్ ఫిజిక్స్ లో, క్లాసికల్ సైన్స్ లో ఈ యూనివర్స్ రియల్ అనే అనుకుంటాడు. కానీ క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ మెకానిక్స్ వచ్చేటప్పటికి ఇది రియల్ కాదు, ఇదంతా మాయా అని చెప్పి వాడే చెప్తాడు. ష్రాడింజర్ ఈక్వేషన్ లో వాడే చెప్పాడు. మామూలు అంటే తక్కువ జ్ఞానం ఉన్నవాడికి ఇది నిజంగానే కనపడుతుంది. ఏది ఒకడికి నిజమైంది ఇంకొకటికి అబద్ధం, ఒకడికి మంచి అయింది ఇంకొకటి చెడు. మనశూన్యే సుషుప్త్యాదో సంసారో నైవ దృశ్యతే. సుషుప్తులు ఏమవుతుంది, నిద్రలో మనస్సు లేదు, సంసారం లేదు. అంటే ఈ సంసారం ఎప్పుడు ఉంటే అప్పుడు దానిలో వస్తుస్థితి ఉన్నదంటానికి అవకాశం ఉంది. ఎత్ర ఎత్ర మనస్ఫూర్తి తత్ర తత్ర జగత్రయం, ఎత్ర ఎత్ర మనోనాస్తి తత్ర తత్ర నకించన. ఈ మూడు లోకాలు కూడా ఎక్కడెక్కడైతే మనస్సు ఉన్నదో అక్కడక్కడ మటుకు అవి ఉన్నట్టుగా కనబడుతుంది. సో మనస్సు ఎక్కడెక్కడైతే లేదో ఈ సంసారం కూడా లేదు. అందుకే సమాధి వ్యవస్థలో కూడా సర్వశూన్యం నిరాభాసం సమాధి తస్య లక్షణం. సర్వశూన్యం నిరాభాసం సమాధి తస్య లక్షణం. మనస్సే సంసారం, వేరేం లేదు. అదే ఇప్పుడు మన దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా విశ్వం దర్పణ దృశ్యభాగనగరి తుల్యముజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయ బహిరివోద్భూతం. ఈ మనస్సులో ఉన్నదే నీకు బయట కనబడుతుంది. అది బయాస్ అంటాం. ఇప్పుడు ఏమైందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు బయాసే ట్రైనింగ్ అవుతుంది. ఎత్ర ఎత్ర మనస్ఫూర్తి తత్ర తత్ర జగత్రయం, ఎత్ర ఎత్ర మనోనాస్తి తత్ర తత్ర నాకించన. మనస్ సంచారం ఎప్పుడెప్పుడు ఉంటున్నో అప్పుడే లోకత్రయము భాషించను. మనస్సు లేనిచో ఏమీ లేదు, దృశ్యం కాదు. కానీ సంసారం మనస్సుతో కూడా ఉండి మనస్సుతో పాటు లయం చెందుతుంది కనుక వాస్తవికం కాదు. అహో బ్రహ్మమయీ దృష్టి పీయూషాంబుల వత్సల ఆనందమేవ సర్వత్రా ప్రవక్షంతి నిరంతరం. ప్రపంచం యథార్థము కాదు, మిథ్య. కానవచ్చు ప్రపంచం బ్రహ్మం కంటే భిన్నం కాదు. సర్వము బ్రహ్మమే అని బ్రహ్మాకారవృత్తి ఉదయించినచో అది అమృత మేఘం వలె ఎల్లప్పుడూ అంతటా ఆనందమే వర్షించు. మరి ఈ సంసారం కనపడుతున్నది ఏమిటంటే బ్రహ్మం యొక్క ప్రొజెక్షన్, మాయా. మాయా అనేది బ్రహ్మం యొక్క మేనిఫెస్టేషన్, వేరు కాదు. కాబట్టి విశ్వం విష్ణు అన్నాడు. ఈ విశ్వం మొత్తము విష్ణుమయం జగత్.
భగవంతుడే ఇన్ని రూపాలుగా కనపడుతున్నాడు అనేది అవగాహన ఇస్తే మన దృష్టి మారిపోతుంది. ఎప్పుడైతే భగవతత్వం మనస్సులో నిలవదో, మామూలుగా అందరికేంటి అన్ని రకాల సమస్యలు, అన్ని రకాల ప్రాబ్లమ్స్, అన్ని రకాల దుఃఖాలు, అన్ని రకాల ఫైట్స్, పేపర్ ఓపెన్ చేస్తే, టీవీ ఓపెన్ చేస్తే కనబడే వాళ్ళే. ఎందుకు? వాడు మాయలో ఉన్నాడు. మాయలో ఉన్నవాడికి భ్రమ. ఆ భ్రమలో ఏడేడేడేడో అనిపిస్తాయి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ బాంబేలో ట్రైన్ ఎక్కారనుకోండి, మీ ప్రాణం ఏ క్షణం పోవచ్చు, అంత జనం ఉంటారు, మీద పడి శ్వాస ఆడింది. అటువంటి పరిస్థితులు మీ బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది? ఆదుర్గాలు పనిచేస్తుంది. ఎప్పుడు దిగిపోదామా, బతుకుదామా, ఏం బ్రెయిన్ పనిచేయదు. అట్లా ఇప్పుడు చిన్న పిల్ల ఉంది అనుకోండి, దాని బ్రెయిన్ ఏం పనిచేస్తుంది? పిల్లగలుగుతున్నాడు. సో ఎవరి బ్రెయిన్ ఎట్లా పనిచేస్తే వాడికి అదే కనపడుతుంది. వాడు అంతవరకే వాడికి సత్యబోధ. కనుక బ్రహ్మమయమైనటువంటి బ్రహ్మాకార వృత్తి అనేటువంటిది ఇప్పుడు శ్రవణ మనన నిధిధ్యాసములు బాగా చేయటం వల్ల, అంటే ఉపనిషత్తుల్ని, బ్రహ్మసూత్రాలని, భగవద్గీతని, ఈ ప్రకటన గ్రంథాలని, శంకరాచార్య గారి గ్రంథాలని శ్రవణం, మననం, నిధిధ్యాసనం బాగా చేస్తూ ఉంటే, చేసి చేసి ఎందుకు చేస్తున్నావు ఇన్ని రోజులు అనే క్వశ్చన్ వస్తుంది. చేసి 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 చివరికి ఒక బ్రహ్మాకార వృత్తి అనేది ఏర్పడుతుంది. అంటే భగవద్వృత్తి మనస్సులోనే, అంటే ఆత్మ తన మనస్సులో భగవంతుడిని నిలుపుకోవటం అనేది వస్తుంది. అదే అన్ని రకాలుగా భగవద్గీతలో ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్త్య మత్పరా అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. రెండోది లేకుండా నన్నే ఎవడైతే ఉపాసిస్తాడు, ధ్యానం చేస్తూ, వాడిని మటుకు నేను ఈ సంసారం నుంచి బయటపడేస్తాను. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్. ఈ మృత్యు సంసార సాగరం ఇది. ప్రతిరోజు ఒకటి చచ్చిపోతుంటారు. ఒకటి ఒకే క్షణంలో. ఇప్పుడు మనం మాట్లాడుతుండగా కొన్ని లక్షల మంది చచ్చిపోతున్నారు, కొన్ని లక్షల మంది పుడుతున్నారు. ఈ మాయా ప్రపంచంలో ఈ మాయా వశమైనటువంటి జీవుడు దుఃఖాలను సుఖాలను అనుభవిస్తూ, ఎక్కువగా దుఃఖాలు తక్కువగా సుఖాలు అనుభవిస్తున్నప్పుడు భగవదాకార వృత్తి, బ్రహ్మాకార వృత్తి అనేది మయ్యేవ మనాధత్స్వ మయి బుద్ధి నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ అని చెప్పాడు. నాయందే మనసు పెట్టు, నాయందే బుద్ధి పెట్టు, నాలోనే ఉండు, నాలోనే ఉండిపోతావు, ఇది చాలా హై లెవెల్లో ఉండిపోతావు. అదే బ్రహ్మాకార వృత్తి. అందుకే విశ్వం విష్ణువు అని విశ్వనామంలో ఫస్ట్ వాడు. ఈ కనపడే విశ్వం అంతా కూడా విష్ణువే. నువ్వు విశ్వంగా చూస్తే మాయలో ఉన్నావు, విష్ణువుగా చూస్తే జ్ఞానంలో. అందుకే భగవత్ తత్వాన్ని మనస్సులో నిలుపుకునంటే, పరమాత్మ తత్వాన్ని మనస్సులో ఎప్పుడు ఎంత నిలుపుకునుంటే అంత ఆనందం అనుభవించవచ్చు. అదే అంటున్నాడు, అహో బ్రహ్మమయీ సృష్టి. బ్రహ్మ అంటే భగవంతుడు. ఈ సృష్టి భగవంతుడి మయము. భగవంతుడి చేత ఎచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఇక్కడ అక్కడ లేకుండా, ఎక్కడ రంధ్రాలు, క్రాక్స్, ఏమీ లేకుండా నీటి ఉన్నాడు. ఇందుగలడు అందులో సందేహం వడు చెప్పి సర్వోపగతుంది. ఎట్లా అవుతుంది అది అని మీకు ప్రశ్న రావచ్చు. దానికి ఒకటే సమాధానం, కుండలో మట్టి ఎక్కడుంది, ఆభరణంలో బంగారం ఎక్కడుంది, అంతటా ఉంది. ఆ బంగారమే ఆభరణం అయింది, మట్టే కుండ అయింది. సో భగవంతుడే ఈ సృష్టి అయినాడు. తైత్రీయ ఉపనిషత్తులో కూడా స అకామయత బహుశ్యాం ప్రజాయ ఏతి. ముందు భగవంతుడికి ఒక కోరిక కలిగింది, నేను ఒక్కటి కానీ అనేకం కావాలి అని. సృష్టిని అసృజత తృష్వా తస్య తమేవ అనుప్రవిశన్, సృష్టిలోకి ప్రవేశించాడు అని ఎక్కడ తైత్రీయ ఉపనిషత్తు. అది అబద్ధం కాదు కదా. అంటే కనపడేది అణువు కూడా భగవంతుడే అనేటువంటి తత్వజ్ఞానం రావటమే బ్రహ్మాకార వృత్తి. సర్వార్థ నిదానం మన ఏవ భవత్ అముష్య పురుషస్య తన్మనసో నిగ్రహణం కర్తవ్యం బంధముక్తయే పుంసాం. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. ఈ మనస్సే మీకు మోక్షం ఇస్తుంది, మనస్సే మీకు బంధం ఇస్తుంది. ఎట్లా? బంధస్య విషయాసక్తం ముక్తస్య నిర్విషయం. కోరికలు ఉన్నంత వరకు మీరు బంధంలో ఉన్నట్లెక్క. ఆ కోరిక వల్లనే జన్మ వచ్చింది. కోరికలతో చచ్చిపోతే మళ్ళా జన్మ వస్తుంది, ఆ కోరికలు తీర్చుకోవడానికి. అందుకే ముందు కోరికలు పెట్టారు, ఫస్ట్ స్టెప్.
సర్వానర్థ నిదానం మన ఏవ భవతి అముష్య పురుషస్య. అన్ని అనర్థములకి అన్ని దుఃఖాలకి కారణం మనస్సే కాబట్టి ఆ మనస నిగ్రహణం కర్తవ్యం. దేనికోసం? బంధముక్తయే పుంస. సంకల్పో వికల్ప కామ క్రోధో భయం విషాదశ్చ మనసో హ్యేతే ధర్మానేవ ద్రష్టు చిదాత్మన కోపి. సంకల్పము, వికల్పము, కామము, క్రోధము, భయము, విషాదము మున్నవన్నీ మనోధర్మములు. సర్వసాక్షియు జ్ఞానస్వరూపుడు ఆత్మకు ఏ ధర్మములు లేవు. ద్రష్టకు దృశ్యంతో గాని దృశ్య ధర్మములతో గాని సంబంధం ఉండదు. కాన సాక్షియు ద్రష్టయు ఆత్మకు దృశ్యములందు దేహేంద్రియ ప్రాణమనోబుద్ధులతో గాని వారి ధర్మములతో గాని ఎట్టి సంబంధం లేదు. కాన ఆత్మకి ఎట్టి ధర్మములు లేవు. ఇదేంటంటే ఆత్మ అంటే ఎవరు? నేను అనేది ఎవరు? ద్రష్ట, అబ్జర్వర్, ఫీలర్, థింకర్, ఎంజాయర్. అదే పురుష, అవ్యయ పురుష, సాక్షి, క్షేత్రజ్ఞో అక్షరే వచ్చ. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విధ. అంటే ఎవడు తెలుసుకుంటున్నాడో అది ఆ తత్వమే నేను అనే తత్వం. అదే పురుషుడు అన్నారు, ఆత్మ అన్నారు. అదే భగవంతుడి యొక్క అంశ. ఆ తత్వానికి అంటే ఆత్మకి పరమాత్మకి తేడా ఏంటి అని క్వశ్చన్ వచ్చినప్పుడు సముద్రంలో కెరటాలు సముద్రంకి తేడా ఏంటి? కెరటాలు వేరు, సముద్రం వేరా? సముద్రం కెరటాలు రెండు ఒకటేనా? అది మీ పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది. కెరటం ఏమనుకుంటుంది? నేను కెరటాన్ని కానీ సముద్రాన్ని కాదు అనుకుంటే అది కెరటమే. కెరటం కాదు నేను సముద్రాన్ని, నేను కెరటాన్ని కాదు అనుకుంటే అది సముద్రమే. సో జీవాత్మ నేను జీవుడిని అనుకుంటే వాడు జీవుడే, కాదు నేను పరమాత్ముడు వాడు పరమాత్మే. యాక్చువల్లీ సముద్రం లేకుండా కెరటం ఎట్లాగైతే లేదో పరమాత్మ లేకుండా జీవాత్మ లేదు. జీవాత్మ పరమాత్మలో ఒక అంశ రూపం కాబట్టి పేరులోనే ఉంది పరమాత్మ, జీవాత్మ. ఆత్మ అనేది కాదు. ఒక పెద్ద అగ్ని జ్వాల ఉంటే అందులో చిన్న చిన్న స్పార్క్స్ ఉంటాయి, అవి జీవాత్మలు. అన్నీ కలిపి పరమాత్మ. సో నేను పరమాత్మని కాదు అనుకుంటే జీవాత్మే. ఆ జీవాత్మ అనేటప్పటికీ అన్ని రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. అసలైన ద్రష్ట చైతన్యం, ఆత్మస్వరూప పురుషుడు, నిర్గుణుడు కాబట్టి దృశ్యము యొక్క ధర్మములు ద్రష్టకు లేవు. మామూలుగా కూడా ఇప్పుడు నేను ద్రష్టం, దృశ్యం ఈ కనపడుతుంది. ఇప్పుడు ఆ ఫ్యాన్ దృశ్యం నాకు. ఆ ఫ్యాన్కి ఉండే లక్షణాలు నాకుంటాయి, మైక్ ఉండే లక్షణాలు నాకుంటాయి, ఈ టేబుల్కి ఉండే లక్షణాలు నాకుంటాయి. ఏమి ఉండవు. నేను కేవలం ద్రష్టని. అట్లాగే సూర్యుడి కాంతి అనేక కుండల్లో అనేక వస్తువుల్లో రిఫ్లెక్షన్ గా కనిపెట్టినప్పుడు ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచిపోలి. కానీ సూర్యుడికి ఇవేం అంటాం. వరదలో అయినా సరే, గంగా జలంలో అయినా సరే సూర్యుడి రిఫ్లెక్షన్కి సూర్యుడికి ఏం సంబంధం లేదు. సూర్యుడు ఉంటే రిఫ్లెక్షన్ వస్తుంది, కానీ ఆ రిఫ్లెక్షన్ బురదలో ఉంది కాబట్టి సూర్యుడి బురద అంటే అనడానికి వీలు. జ్ఞాన క్రియాశక్తి మద అంతరంగం విజ్ఞాన సంజ్ఞం ప్రథమం వికారం అనాది సాంసారిక వాసనాద్యం గుణప్రసాదాత్ ఆస్పదం ఆత్మలింగం. అంతఃకరణం అనున్నది జ్ఞాన క్రియాశక్తులతో కూడి విజ్ఞానము, బుద్ధి అని పేరుతో సృష్టాది ఎందు మొదట ఏర్పడిన వికారము. సృష్టి మొదట్లో ఈ ఆత్మ యొక్క వికారం ఫస్ట్ ఏర్పడింది బుద్ధి అనే రూపంతో. అంతఃకరణంలో బుద్ధి ఒకటి. మనోబుద్ధి అహంకార చిత్తములు ఈ అంతఃకరణం. ఇది అనాది నుండి సంసార బంధనములైన సర్వ సంస్కారములతో నిండి ఉండును. ప్రథమ వికారమగుట చేతను, నిశ్చయ రూపమగుట చేతను, సత్వరజస్తమో గుణముల యొక్క శుద్ధ తత్వములకు ఆధారమై ఒప్పుచు ఆత్మస్వరూపం ప్రకటింప జాలినదై. అంటే ఆత్మలింగం అన్నది. లింగం అనగా లీనం గమయతి లింగం. లింగం అంటే శివలింగం అంటే అది ఏది తప్పుడు అర్థం చేసుకోకూడదు. లీనం గమయతి లింగం అంటే ఆ తత్వం ఇండికేట్ లోన అణగి ఉన్నదాన్ని తన యునికిచే ఎరుగపరుచున్నది అని లింగం. అంటే స్త్రీలింగం, పుల్లింగం, శివలింగం,
ఇట్లా ఆత్మలింగం, ఇట్లా అనేక పేర్లు ఉన్నాయి. ఆ లింగం అనే దానికి అర్థం ఇది. లీనం గమయతి లింగం, లోన ఉండి ఇండికేషన్ ఇస్తుంది, పాయింటర్ చూపిస్తుంది, అని లింగం అంట. సో అంతఃకరణం అన్నది జ్ఞాన క్రియాశక్తులతో కూడి విజ్ఞానం అనగా బుద్ధి అనే పేరుతో సృష్టి ఆది యందు మొదట ఏర్పడిన వికారము. ఇది అనాది నుండి సంసార బంధములైన సర్వ సంస్కారములతో నిండి ఉండును. ప్రథమ వికారం ఒకటి చేతను, నిశ్చయ రూపం ఒకటి చేతను. బుద్ధి నిశ్చయ రూపం, మనస్సు సంశయ రూపం. సో మనసు ఏం చేస్తుంది? సంకల్ప వికల్పాత్మకమైంది. ప్రపోజల్ అండ్ డిస్పోజల్ రెండు చేస్తుంది మనస్సు. ఇదా కాదా, అవునా కాదా, అవునా కాదా, ఇప్పుడు ఆయన ఎవరు వచ్చాడు, ఆయన ఈయన అవునా కాదా, ఈయన ఆయనలా ఉన్నాడు, మరి ఆయన ఈయన కాదా, అవునా, ఇందాక నుంచి నేను ఆలోచిస్తాను ఒక ఆయన గురించి. సో ఈ సంకల్ప వికల్పాత్మకమైనటువంటి మనస్సు. కానీ బుద్ధి నిశ్చయాత్మకం, ఈయన కాదు, ఈయన ఫలానా, ఇది ఫలానా అని నిశ్చయం, కంక్లూషన్ కెపబిలిటీ ఉన్నది విజ్ఞానమయ కోసం, అది బుద్ధి. దాని ముందు మనోమయ కోసం, దాని ముందు ప్రాణమయ కోసం, దాని ముందు అన్నమయ కోసం, ఇవన్నీ ఉన్నాయి. 5 కోశాలు ఉన్నాయి. జ్ఞాన క్రియాశక్తి మదంతరంగం విజ్ఞాన సంజ్ఞం ప్రథమం వికారం అనాది సాంసారిక వాసనాఢ్యం గుణప్రసాదాస్పదం ఆత్మలింగం. ఇందాకటి వరకు మనస్సు గురించి చర్చ జరిగింది, ఇప్పుడు బుద్ధి గురించి చర్చ జరుగుతుంది. ఇదం చిదాత్మ స్ఫురణానువృత్య విస్ఫూర్తిమత్యంతముపైతి సన్నిధౌ చిదాత్మన స్థుల్యతయా విభాతి సూర్యస్య దీప్త్యా స్ఫటికో యథాతథా. ఈ అంతఃకరణము ఆత్మకు అత్యంత సమీపం నుండినట్టు ఎగుడిచే సూర్యుని కాంతిని అనుసరించి స్ఫటికము ప్రకాశించినట్లు జ్ఞానరూపుడుగా ఆత్మ యొక్క ప్రకాశమును అనుసరించి ఇది ముగ్గులు ప్రకాశించు చిదాత్మతో సమానమై స్వభావం కలిగి విలసించు. అనగా ఇదే ఆత్మ అనుభ్రాంతిని కలిగజేయదు, ప్రకాశించు. ఇప్పుడు మనం గురువుగారు స్వామీజీలు ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు వాళ్ళ స్థితిని మనం గమనిస్తే వాళ్ళు ఇంకా ఆల్మోస్ట్ భగవంతుడి స్థితిలో ఉన్నారని ఫీలింగ్ వస్తుంది. అంటే వాడికి భగవత్పాదులు, శంకర భగవత్పాదులు అని పేరు వచ్చింది. అలాగే ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ బుద్ధి ఆ భగవంతుడి యొక్క తత్వానికి చాలా దగ్గరగా ఉండి దాంతో ప్రభావితం అయిపోయింది. బ్రహ్మాకార వృత్తి అంటామే, వాడు ఆ లెవెల్లోనే మాట్లాడతారు. అదే మామూలు వాడు ఏం మాట్లాడతారు, మామూలుగా మాట్లాడతారు. అదే మీరు పొలిటీషియన్స్ మాటలు వింటే వాడు పాలిటిక్స్ మాట్లాడతారు. అదే వ్యాపారం మాట్లాడితే వాడు వ్యాపారం. అంతేగాని ఎవరికి ఏ లెవెల్లో ఉందో దాన్ని బట్టి ఈ అంతఃకరణం బుద్ధి అనేది మనోబుద్ధి అహంకార చిత్తంలో బుద్ధి డిటర్మినిస్టిక్, అది ఆత్మకి దగ్గరగా ఉంది. విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం ఉంటుంది. సో దగ్గరగా ఉంది కాబట్టి దానికి ఎక్కువ ప్రభావం ఆత్మతత్వం. అహం మహాలంకారో వృత్తిమాన్ కర్తృలక్షణ సర్వ సంసార నిర్వోధ విజ్ఞానమయ శబ్దవాక్. విజ్ఞానమయ కోశమని చెప్పబడి ఈ బుద్ధియే మహదహంకారము. మహత్ అని సాంఖ్యంలో ఉంది. సాంఖ్యంలో 23 తత్వాలు ప్రకృతివి. ఏంటవి? పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచతన్మాత్రులు, మనోబుద్ధి అహంకార చిత్తములు, ఇవన్నీ కలిపి ఆ మహత్ అనేది ఈ విజ్ఞానమయ కోశం అనేది బుద్ధి. ఇంకా మీరు లాస్ట్ 24th ఐటమ్ వాడు పురుషుడు అని చెప్పాడు సాంఖ్యం. ఆ పురుషుడే ఆత్మ చైతన్యం. సో విజ్ఞానమయ కోశం అని చెప్పబడు ఈ బుద్ధియే మహదహంకారము. వ్యష్టి బుద్ధికి బుద్ధి అనియు, సమిష్టి బుద్ధికి మహత్తత్వము లేక మహదహంకారం అని వ్యవహారం. అంటే ఒక ఇండివిజువల్లో, వ్యక్తిలో బుద్ధి అని పేరు దానికి. మొత్తం సమిష్టిలో, మొత్తం నేచర్లో దాని పేరు మహత్ లేదా మహదహంకారం. ఇదంతా శాస్త్ర విజ్ఞానం. అంటే సాంఖ్యాన్ని వేదాంతానికి ఎట్లా ఆయన అద్వైత సిద్ధాంతంలో శంకరాచార్య బ్రహ్మసూత్ర భాషలో సాంఖ్యాన్ని రిజెక్ట్ చేసి, సాంఖ్యమే కాదు అన్నిటి వైశేషికాన్ని రిజెక్ట్ చేసి, వైశేషికం ఏమన్నాడంటే మీరు ఆటమ్స్ అంటున్నారు, మరి ఆటమ్స్ ఇప్పుడు ఉన్నాయి, మీరు బాగానే ఉంది ఆటమ్స్, ఇంకా కొన్నాళ్ళకి ఆ ఆటమ్స్ కంటే చిన్నగా ఉండొచ్చు కదా అని ఆయన అప్పుడే చెప్పాడు. ఇప్పుడు అదే జరిగింది, 400 పార్టికల్స్ దొరికినాయి ఆటం కంటే చిన్న. సో అట్లాగే సాంఖ్యానికి ఆయన చెప్పిన రిజెక్షన్ ఏంటంటే, ఆయన సాంఖ్యంలో ప్రకృతి నిజం అనే చెప్తాడు. ప్రకృతి పురుషుడు ఇద్దరు నిజం. ప్రకృతి పురుషం జీవ విద్య అనాది ఉభావతి
వికారాంశ గుణాంశైవ విద్ధి ప్రకృతి సంభవాన్ కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి ఉచితే పురుష సుఖ దుఃఖానం భోక్తృత్వే హేతుచ్చి. కానీ వేదాంతంలో అద్వైత వేదాంతంలో ప్రకృతి మాయ, అది లేదు, వ్యాఖ్య ఉన్నట్టుగా కనపడుతుంది అంతే. సో అందుకోసం నేను రిజెక్ట్ చేశాను సాంఖ్యాన్ని కూడా, అన్నిటిని రిజెక్ట్ చేశాను. అందుకే అద్వైత సిద్ధాంతాన్ని నిలబెట్టి అది నిలిచింది కూడా. అందరూ ఓడిపోయారు కానీ ముందు బౌద్ధ జైన చార్వాక లోకాయతు అందరూ ఓడిపోయారు. సో ఈ మహత్ అనేది మహదహంకారం వ్యష్టి అంటే మొత్తం యూనివర్స్ తీసుకుంటే, ప్రకృతి తీసుకుంటే అది మహత్ అన్నారు. అది ఇండివిజువల్ తీసుకుంటే బుద్ధి అని. అదే పంచకోశాలు విజ్ఞానమయ కోశం. ఈ పంచకోశముల్ని శుద్ధి చేయటమే యోగాభ్యాసం, యోగ శాస్త్రం. ఇప్పుడు ఇందాక నేను చర్చించాను ఒకరితో ఇక్కడ. ఇప్పుడు ఏమవుతుందంటే మామూలుగా శాస్త్రాధ్యయనం చేయడం వల్ల, అంటే ఈవెన్ ఉపనిషత్తులు అయినా సరే, భగవద్గీత అయినా సరే, సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి, జీవితాంతం అధ్యయనం చేసినా కూడా శుద్ధి కనుక లేకపోతే, అంతఃకరణ శుద్ధి, విజ్ఞానమయ బుద్ధి శుద్ధి లేకపోతే అది ఏమి రాదు, అర్థం కాదు. జీవితాంతం లెక్చర్స్ వినేవాళ్ళని చూశాను. రామకృష్ణ ప్రతిరోజు వెళ్ళి మొత్తం 50 కూడా లెక్చర్స్ వేయడం, కానీ ఏం ఎక్కుతున్నదే. అదే ఇప్పుడు మీరు మన యూనివర్సిటీలో మీరు ఫస్ట్ ఇయర్ బిఏ పెట్టారనుకోండి, ఫస్ట్ ఇయర్కి వచ్చాడు మనిషి, నెక్స్ట్ ఇయర్ కూడా అదే ఫస్ట్ ఇయర్ క్లాస్ అటెండ్ అవుతే ఏం దాని అర్థం? అది ఫెయిల్ అయినట్టే కదా. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు నిజంగా అందరికీ అంత జ్ఞానం వచ్చేటైతే చిన్మయానంద గారు కొన్ని లక్షల మందికి మైక్ మీద నిజాం కాలేజ్ క్రౌడ్స్ లో లక్షల మందికి జ్ఞానం చేశాడు. వాళ్ళ లక్షల మంది మొత్తం అందరూ ముక్తులైపోవాలి కదా. ఏం తేడా అంటే శుద్ధి లేదు, ప్యూరిఫికేషన్ ప్రాసెస్. ఈ పంచకోశ శుద్ధి అనేది చాలా అవసరం. అందుకే యోగాభ్యాసం అనేది పిక్చర్లోకి వస్తుంది. యోగాభ్యాసంలో పంచకోశాలు శుద్ధి జరుగుతుంది. ఏది హఠయోగంలో అన్నమయ కోశాల శుద్ధి జరుగుతుంది, రాజయోగంలో ప్రాణమయ కోశాల శుద్ధి జరుగుతుంది, మనోమయ కోశాల శుద్ధి జరుగుతుంది, వేదాంత శ్రవణంలో శ్రవణ మన నిధిధ్యాసంలో విజ్ఞానమయ కోశం బుద్ధికి శుద్ధి జరుగుతుంది. చివరికి ఆత్మతత్వం అవగాహన వచ్చే అవకాశం. అందుకే ఆ పాత్రత అనేది దేశే కాలేచ పాత్రేచ యద్దానం సాత్వికం స్మృతం. అపాత్ర దానం చేస్తే అది పనిచేయదు. ఒక్కొక్కసారి తిరకాసు కూడా అవుతుంది, రివర్స్ అవుతుంది. పాత్రత ఉండాలి, ప్యూరిఫికేషన్ ఉండాలి. ఆ ప్యూరిఫికేషన్ కోసమే ఈ యోగాభ్యాసం అనేది, లేదా భక్తి యోగంలో భక్తి కానీ, కర్మ యోగంలో కర్మిష్ఠుడు కానీ, కర్మ అంటే రిచువల్స్, యోగంలో యోగ మార్గంలో ఇవన్నీ చేయటం వల్ల శుద్ధి అవుతుంది. అందుకే మనం ఇంతకుముందు ఆయన చెప్పాడు కదా, శ్రవణ మనన నిధిధ్యాసలకు ముందు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏం చెప్పాడు? శమధమాది షట్క సంపత్తి, నిత్యానిత్య వస్తు వివేకం, యాముత్ర ఫలభోగ విరక్తి, ముముక్షుత్వం. అవేట వస్తాయి ఏంటంటే వాటికి ప్రీవియస్ రిక్వైర్మెంట్స్ చెప్పాడు. ఏం చెప్పాడు? స్వవర్ణాశ్రమ ధర్మాచరేణ, నీ ఓన్ ఎవరి వర్ణాశ్రమ ధర్మం వాళ్ళు పాటిస్తూ, అంటే నా క్యాస్ట్ వేరు, వాళ్ళ క్యాస్ట్ వేరు, వాళ్ళని ఏం చేస్తానంటే కుదరదు. ఎవరి క్యాస్ట్ ఎవరికి ఉందో, ఎవరి పరిస్థితులు ఎవరికి ఉన్నాయో, వర్ణవ ఆశ్రమం అంటే బ్రహ్మచారి కానీ, గృహస్థి కానీ, సన్యాసి కానీ, వానప్రస్థి ఎక్కడ ఏ స్థితిలో ఉన్నాడో అది పాటించు. అదే వేరే వాళ్ళకి పాటిస్తూ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహం. ఎవరిని వారు పాటిస్తూ స్వవర్ణాశ్రమ ధర్మాచరేణ. సెకండ్ ఏం చెప్పాడు? తపస. ఆ తపస్సు వల్లే ప్యూరిఫికేషన్. మూడోది ఏం చెప్పాడు? పరితోషణ, భక్తి యోగం చెప్పాడు. అందుకే ఇప్పుడు ప్రీ రిక్విజిట్స్. కనుక ఎవరు భక్తి యోగం ప్రచారం చేస్తున్నా, ఎవరు కర్మకాండ ప్రచారం చేస్తున్నా అదంతా వ్యాలిడ్, కరెక్ట్, అది తప్పేం లేదు. వర్ణాశ్రమ ధర్మ, సనాతన ధర్మ ప్రచారం చేస్తున్నా అవన్నీ కరెక్ట్. సో ఇవన్నీ చేస్తేనే నెక్స్ట్ లెవెల్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ జ్ఞాన విల్ కమ్. అవేంటవి? సమము, దమము, తితిక్ష, ఉపరతి, శాంతి, సమాధానం. ఇవన్నీ ఎవరికి వస్తాయి? ఇవి చేసుకున్న వాడికి వస్తాయి, మామూలు వాడికి రావు. వాడు ఎప్పుడు అసభ్యంగా ఉంటాడు, ఈ శమ ఉండదు, దమం ఉండదు, ఏముండదు. అవి వస్తేనే తర్వాత నిత్యానిత్య వస్తు వివేకంతో యాముత్ర ఫలభోగ విరక్తి వస్తుంది. ఏది నిత్యమో ఏది అనిత్యమో చూసినప్పుడు క్షణభంగురమైన జీవితం. ఈ క్షణభంగురమైన జీవితంలో ఏదో పెద్ద 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 ఇష్యూస్ పెట్టుకుని, పోట్లాడలు పెట్టుకుని ఏం అవసరమా? లేదా ఏదో సంపాదించి అది చేసేంత అవసరమా? ఏం ప్రయోజనం? ఈ క్షణం ఉంటాం,
ఎవరు ఈ రోజు నోడు రేపు ఉంటాడో తెలియదు. అది పరిస్థితి. యాక్సిడెంట్లో పోవచ్చు, ఊరికే ఉన్నవాడు ఉన్నట్టు నిద్రలో పోవచ్చు, రోగంతో పోవచ్చు, అనేక కారణాలతో పోవచ్చు. అటువంటిది మరి ఈ క్షణభంగురమైన జీవితం గురించి అంత ఎక్కువగా ఆబ్సెషన్ ఉండడం అవసరమా? దానివల్ల ఏదో ప్రయోజనం ఉందా? అది నిత్యానిత్య వస్తువు వివేకం. ఆ వివేకం ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా వైరాగ్యం వస్తుంది. యాముత్ర ఫలభోగ విరక్తి అంటే ఈ ప్రపంచంలో కానీ తర్వాత నెక్స్ట్ మనకి ఏదైతే పరలోకం ఇస్తుందో అంటే స్వర్గం కానీ నరకం కానీ ఏదైనా కానీ లేదా మళ్ళా జన్మలు కానీ వచ్చినప్పుడు నాకు ఇది కావాలి నాకు అది కావాలనేటువంటి కోరిక ఉంటాం కూడా వేస్ట్. సో పూర్తి వైరాగ్యం దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార వైరాగ్యం అని. వైరాగ్యం అంటే ఏంటి? అన్ని వస్తువుల మీద వశీకరణం, కంట్రోల్, కాంక్వెస్ట్. నాకు అక్కర్లేదు, నాకేం అక్కర్లేదు. ఎవడైతే నాకు ఫలానా కావాలన్నాడు పడిపోయినాడు అంతే ట్రాప్. నాకేం అక్కర్లేదు అన్నప్పుడే నువ్వు కరెక్ట్ మార్గంలో ఉంది. అంటే ఇప్పుడు ఏదైనా మీరు గవర్నమెంట్లో పోస్ట్లో ఉన్నారనుకోండి, అప్పుడు ఎవడో వచ్చి ఒక గిఫ్ట్ ఇస్తుంది. ఆ గిఫ్ట్ తీసుకున్నా అంటే అయిపోయింది పని. వాడు నేను రేపు పొద్దున ట్రాక్ చేస్తాను. కాబట్టి ఏమి తీసుకోవు, అది అపరిగ్రహం అని చెప్పి. సో నాకేం వద్దు బాబు, వీడికి ఏం అక్కర్లేదు, మనం వీడిని కొనలేము, వీ కెనాట్ బై హిమ్ అనే కంక్లూజన్ ఎప్పుడైతే వస్తుందో వాడికి వదిలేస్తుంది. సో ఇహాముత్ర ఫలభోగ విరక్తి. అప్పుడు లాస్ట్కి వచ్చేది ముముక్షుత్వం. ఆ ముముక్షుత్వం వచ్చినప్పుడు ఈ మోక్ష జ్ఞానం ఇదంతా, ఈ మోక్ష ధర్మం, మోక్ష జ్ఞానం ఇందులో వేదాంత శాస్త్రంలో చెప్పచ్చు. అహం మమత్యేష సదాభిమానం కరోతి దేహి న తదీయ ధర్మే జీవాభిధాన పురుషోయమేవ కర్తా చ భోక్తా చ సుఖీ చ దుఃఖీ. చాలా ఇంపార్టెంట్ పాయింట్. సూర్యుని ప్రకాశం స్ఫటికమునందు వలె ఆత్మ యొక్క ప్రకాశం బుద్ధి యందు ప్రతిఫలించుండును కనుక ప్రతిఫలిత చైతన్యమే ఆత్మ ప్రకాశమే ప్రమాత అంటే అబ్జర్వర్ అని వ్యవహరింపబడు జీవుడు. నేను అనుకుంటున్న మనం అందరం కూడా ఆ జీవుడు ఎవరైతే ఉన్నాడో ఆ ఆత్మతో ప్రకాశమే. ఎట్లాగంటే సూర్యుని ప్రకాశం స్ఫటికమందు వలె ఆత్మ ప్రకాశం బుద్ధి అందు ప్రతిఫలించున్నది. అది తీసేస్తే అది కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఎట్లాగైతే పవర్ లాగేస్తే కంప్యూటర్ ఆగిపోతున్నాడు, అది ఎంత పెద్ద ఏదైనా సరే పవర్ చేసిపోతుంది అంత కనిష్ట. సో అట్లాగే ఆత్మ లేకపోతే బుద్ధి పనిచేయదు, మనసు పనిచేయదు, ఏమి పని అది ఉంటే ఇవన్నీ పనిచేసి. బుద్ధి అన్నిటికంటే దగ్గర కాబట్టి ఈ జీవుడు బుద్ధితో తాదాత్మ్యం చెంది స్థూల సూక్ష్మ శరీరుని అందును శరీర సంబంధములకు సుఖ దుఃఖముని అందును స్థూల త్రిసత్వాది భ్రమముని అందును ఎల్లప్పుడూ అభిమానం వహించి నేను 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 నాది 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 అనుకోవచ్చు. అంటే ఏమిటి ఇక్కడ? స్థూల సూక్ష్మ శరీరం ఏమిటి? ఫస్ట్ అది అర్థం చేసుకో. ఈ పంచకోశంలో అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం ఇదే స్థూల సూక్ష్మ కారణ శరీరంలో. ఈ ఐదుకి మూడింటి కింద మ్యాప్ చేసి అంటే స్థూల శరీరం అంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం. సూక్ష్మ శరీరం అంటే ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం. కారణ శరీరం అంటే కేవలం ఆనందమయ కోశం. ఈ కారణ శరీరం ఆనందమయ కోసమే ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్తుంది. ఊరికే వెళ్ళేటప్పుడు సామానంతా పట్టుకెళ్తుంది. ఆ సామానే ఈ మిగిలిన శరీరాలు ఎక్సెప్ట్ స్థూల శరీరం. అండ్ సూక్ష్మ శరీరంలో ఉండే మనస్సు అది కూడా వెళ్ళిపోతుంది దాన్ని బట్టి సామాన్. అది క్లియర్గా చెప్పాడు ఎక్కడ? 15వ అధ్యాయంలో. శ్రోత్రం చక్షుస్పర్శనం రసం గ్రహణమేవ అధిష్టాయం విషయాన్ని సేవతే ఉత్క్రామంతం. దానికి ముందు ఏం చెప్పాడు? శరీరం యదావాప్నోతి యచ్చ అప్యుత్క్రమది ఈశ్వర అన్నాడు. అంటే ఈ ఇంద్రియములని మనస్సుని పట్టుకుని మనస్షష్టాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. నా యొక్క క్లియర్గా చెప్పి భగవద్గీతలో మొత్తం చెప్పేశాడు. నా యొక్క అంశే నువ్వు జీవుడు. ఈ ప్రకృతిలో ఉండే మనస్సుని ఇంద్రియములని ఆకర్షించి నీ దగ్గర పెట్టుకుని ఇవేమి నీ ఇండిపెండెంట్ గా నాకు ఉన్నాయి, అందులో కొంచెం తీసుకుని నీ దగ్గర పెట్టుకుని ఎప్పుడైతే శరీరంలోకి ఎంటర్ అవుతావో, ఎవరి శరీరంలోకి?
గర్భస్థ శిశు శరీరంలోకి. అట్లా మళ్ళీ ఎప్పుడైతే శరీరం వదిలి వెళ్ళిపోతావో వాటిని పట్టుకెళ్ళిపోతున్నావు అని చెప్పి. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్ఠాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి శరీరం యదా అవాప్నోతి యచ్చ అభ్యుత్క్రమది ఈశ్వర అనే శబ్దం వాడాడు. జీవుడికి ఈశ్వరుడు అనే శబ్దం వాడాడు. ఎందుకంటే మమైవాంశ అన్నాడు కదా. గృహీత్వా ఏతాని సంయాతి వాయుర్గంధా నివాసయ శ్రోత్రం చక్షు స్పర్శనం రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే ఉత్క్రామంతం స్థితం వాపి దుర్జానం వా గుణాన్వితం విమూఢానానుపస్థితి. మరి మనకు కనపడలేదంటే మీకు ఏం కనపడుతుంది? మీరంతా మీరంతా ఫూల్స్ కాబట్టి అన్నాడు. మరి ఎవరికి కనపడుతుందంటే యథంతో యోగిన శైవ పశ్యంతి ఆత్మన్యవస్థితం యథంతో అప్రకృతాత్మాను నైవం పశ్యంతి అచేత సహా. ఇలాంటి మూర్ఖులకి ఫూల్స్ కనపడదు అని చెప్పాను. కనపడే వాళ్ళే కనపడుతుంది, జ్ఞాన నేత్రులు ఉన్న వాళ్ళే కనపడుతుంది. ఈ జీవుడు బుద్ధితో తాదాత్మ్యం చెంది స్థూల సూక్ష్మ శరీరం ఎందును ఆ శరీర సంబంధములకు సుఖ దుఃఖములు ఎందును స్థూల కృషత్వాది ధర్మములు ఎందును ఎల్లప్పుడూ అభిమానం వహించి నేను నేను నాది నాది అని ఈ రీతిగా వ్యవహరిస్తున్నాడు. కాన బుద్ధి గత కర్తృత్వ భోక్తృత్వములకు తన్మూలముల అగు సుఖ దుఃఖములను తనవిగా భావించి కర్తవలే భోక్తవలే సుఖివలే దుఃఖివలే నెనగుచు జీవుడని పేర పరగు పురుషుడు ఇతడే కర్తృత్వ భోక్తృత్వ ధర్మములకు సుఖ దుఃఖములు నేను నాది అని అభిమానములకు సర్వ సంసార ధర్మములు బుద్ధికి సంబంధించినవి కానీ ఆత్మకు సంబంధించిన కాదు. మనోబుద్ధి అహంకార చిత్తాది నాహం న పక్షోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమన్న భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. న పుణ్యం పుణ్యం చ పాపం చ కరోతి తత్ఫలం భుంక్తే స్వయం నందిని భిద్యతే చ ఖిద్యతే చ సత్వాది ధర్మ స్ఫురణేన జాగ్రత్ స్వప్నాద్యవస్థాయమేవ యాతి. పుణ్యం చ పాపం చ కరోతి తత్ఫలం భుంక్తే స్వయం నంది ఖిద్యతే చ సత్వాది ధర్మ స్ఫురణే చ జాగ్రత్త స్వప్నాద్యవస్థ అయమేవ యాతి. ఈ జీవుడే పుణ్యపాపలను ఆచరించుచు మరి చేసే పనులన్నీ 3 రకాలు: పుణ్యకర్మలు, పాపకర్మలు, న్యూట్రల్ కర్మలు. ఏమి పనికిరా అంటే ఇప్పుడు పాడు స్నానం చేయడం ఇట్లాంటివన్నీ అవి పుణ్యము కాదు, పాపము కాదు. అందుకే తే కాదు ఫలితాఫల పుణ్యాపుణ్య హేతుత్వ. పుణ్యం అపుణ్యం అని చెప్పాడు, అంతే పాపం అని చెప్పాడు. అపుణ్యములు పుణ్యము 2 రకాలు. సో సతిమూలే తద్విపాకే జాత్యాయుర్భోగాన్ సూత్రం పొందింది. ఆ కర్మ విపాకం వల్లనే జన్మ, ఎలాంటి జన్మ వస్తున్నది. ఈ జీవుడే పుణ్యపాపములను ఆచరించుచు తత్ఫలములను అగు సుఖ దుఃఖములను, అంటే పుణ్యం వల్ల సుఖము, పాపం వల్ల దుఃఖం తప్పనిసరిగా వస్తుంది. యూ హావ్ టు పే ది ప్రైస్, నోబడీ కెన్ ఎస్కేప్. అనుభవించుచు మరియు ఇతడు సత్వగుణ స్ఫూర్తి చేత జాగ్రత్త దశను, రజోగుణ స్ఫూర్తి చే స్వప్న దశను, తమోగుణ స్ఫూర్తి చే సుషుప్తి అవస్థను కాంచుతుండు. ఇది కొత్త పాయింట్, మనకి ఇంతవరకు తెలియదు. ఈ 3 అవస్థలు జాగ్రత్త స్వప్న సుషుప్తి సత్వరజస్తమో గుణాలకి మ్యాపింగ్ చేశాం. జాగ్రత్త అవస్థ సత్వగుణం అన్నాడు ఎందుకంటే అటెన్షన్ ఉంది, అలర్ట్నెస్ ఉంది. రజోగుణ స్ఫూర్తిచే స్వప్నావస్థ అన్నాడు, తమోగుణ స్ఫూర్తిచే సుషుప్తి. ఇదే మాండూక్య ఉపనిషత్తులో విశ్వస తేజస ప్రాజ్ఞులని 3 రకాలుగా మనం చెప్పాడు. జ్ఞాన రూపమును ప్రకాశ రూపమునకు సత్వగుణము అంతఃకరణము అతిశయించినప్పుడు జాగ్రత్త దశ యందు ప్రవృత్తి రూపము, అంటే ఇప్పుడు ఇవన్నీ వింటున్నాము అర్థం చేసుకుంటున్నామంటే ఇది సత్వగుణం ఉంటే కానీ అర్థం కావు. మీరు నిద్రపోతున్నప్పుడు ఏం సత్వగుణం ఉంటుంది, కళలో ఏం సత్వగుణం ఉంటుంది, క్వశ్చనే లేదు. అదే చెప్తాడు. రజోగుణములంతా అతిశయించినప్పుడు స్వప్న దశయు, మోహాత్మకము తమోగుణం. తమోగుణం డెఫినేషన్ భగవద్గీతలో చెప్పాడా, ప్రమాద ఆలస్య నిద్రము తమస్సు అజ్ఞానం విద్ధి మోహనం సర్వదేహినాం అన్నాడు. అందరినీ పడేస్తుంది, మోహంలో పడేస్తుంది, హిప్నటైజ్. తమోగుణం అతిశయించినప్పుడు సుషుప్తి దశను కలుగుతుంది. ప్రమాద ఆలస్య నిద్రాభి తన్నిబద్ధాత్ అంటారు. అదే నిద్ర అంటే సుషుప్తి. ఆత్మ ప్రతిబింబ సంయుతమొక బుద్ధియే ఈ జీవుడే ఈ దశలను అనుభవించు నిజస్వరూపుడు ఆత్మ జాగ్రత్త స్వరూపుడు సాక్షిభూతుడు.
అంటే నేను అనే తత్వం, ఆత్మతత్వం ఈ మూడిట్లో షిఫ్ట్ అవుతున్నది. జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్ఫుటతర యా సమిధృంభతే, యా సంవిత్ అన్నాడు. ఏ తెలివైతే ఈ మూడు అవస్థల్లో విజృంభిస్తున్నదో, యా బ్రహ్మాది పిపీలికాంతనుషు ప్రోత జగత్ సాక్షిణి. నేను ఒక్కడేగా అందరికీ, బ్రహ్మ దగ్గర నుంచి పిపీలిక వరకు అందరూ ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో షటిల్ అవుతున్నారు. ఆ తత్వం ఒకటే అందరిలో ఉన్నది. సాయేవాహం నచ దృష్టవస్తు, అది నేను, ఈ కనపడే శరీరము ఇవన్నీ నేను కాదని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు జ్ఞాని. చండాలోస్తు సత్ ద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ అని మనీషా పంచకంలో. ఆత్మ ప్రతిబింబ సంయుతముకు బుద్ధియే జీవుడే ఈ దశను అనుభవించును. నిజస్వరూపుడు ఆత్మ జాగ్రత్త సృష్టిలకు సాక్షిభూతుడు. సాక్షిభూతుడు కాకపోతే షిఫ్ట్ ఎట్లా అవుతున్నాడు? నిజంగా ఒక దాంట్లోనే ఫిక్స్డ్ గా ఉండేట్లయితే ఒక దాంట్లోనే ఉండిపోవాలి. ఐడెంటిటీ ఉంటే. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఇప్పుడు ఉన్నప్పుడు అది స్వప్నం అండి, అదంతా అబద్ధం అన్నాడు. అదే స్వప్నంలో ఉన్నప్పుడు ఏమన్నా జాగ్రత్త అవస్థలు లేదు, అది అబద్ధం. అది సుషుప్తిలో ఉన్నప్పుడు ఈ మిగిలిన రెండు లేవు, ఈ రెండు అబద్ధమే. సో ఎప్పటికప్పుడు అది అబద్ధమే, మిగిలినవన్నీ అబద్ధాలు. విజ్ఞానకోశోయమతీవ శుద్ధ సత్వప్రధాన స్థితి సన్నిధానాత్ చైతన్యమేతాత్వవదేవ్ ఉదయ భాతి యయో యథాహి దివాగ్ని తప్తం. విజ్ఞానమయ కోశమని వ్యవహరింపబడి బుద్ధి అత్యంత స్వచ్ఛమైనది. దేహాదుల కంటే విధి ఆత్మక అత్యంత ఇది ఆత్మకి అత్యంత సన్నిహితమైనటు చేతే జప కుసుమాది రాగములు అత్యంత సన్నిహితము స్ఫటికమునందు ప్రతిఫలించినట్లు జ్ఞానస్వరూపుడు ఆత్మ బుద్ధి అందు ప్రతిఫలించును. ఐఎమ్ వెరీ క్లోజ్ టు సో అండ్ సో అంటారు. అంటే అట్లాగే బుద్ధి ఆత్మ క్లోజ్ గా ఉంది. అందుకే బుద్ధ్యాలభ్య స్వనన్యయాన్ పురుషస్స పరపార్థ బుద్ధ్యాలభ్య స్వనన్యయాన్. అంటే పురుషుడి తత్వం, పరమపురుష తత్వము బుద్ధికే అందుతుంది కానీ మనస్సుకు కానీ ఇంద్రియములు కానీ గోచరం కాదు. ఇటు శుద్ధ సత్వ ప్రధానమగు బుద్ధి చైతన్య ప్రతిఫలం నుంచే తనము వలె భాషించు ఆత్మ వలె ఒప్పుచు ఇది ఆత్మ అనుభ్రాంతిని కలిగించు. ఐన్స్టీను చాలా చోట్ల లెక్చర్లు ఇచ్చేవాడు. అప్పుడప్పుడు ఆయనకి వెళ్ళడానికి కుదరదు. అప్పుడు ఆయన డ్రైవర్ని పంపించాడు. ఆయన డ్రైవర్ కూడా లేచి ఇప్పుడు సంజయ్ ధృతరాష్ట్రుడు ఆయన బాగా కాలిన ఇనుమును అందు అగ్నిధర్మమగు దాహమును ఆరోపించి అది అగ్ని దహించును అని లోకులు వ్యవహరించినట్లే చైతన్య ప్రతిబింబ సంయుతమగు బుద్ధినే చైతన్యముగా ఆత్మగా భ్రాంతి చే తలుచుతున్నారు. బౌద్ధంలో జరిగేది అదే. అందుకే బుద్ధికి ప్రధానించి బుద్ధుడైనాడు. అనగా ఇనుము కంటే అగ్ని వేరు చేయలేనట్లు బుద్ధి నుండి ఆత్మని వేరు చేసి దర్శింపలేదు. విద్దీప్తోయమహంకారో అప్యాపాదతలమస్తకం దేహం వ్యాప్నోతి తేనేవా దేహో భవతి చేతన. ఇట్లా ఆత్మ చైతన్యముచే ఉద్దీపితమగు అహంకారము కూడా పాదాది కేశ పర్యంతము దేహమునంతయు వ్యాపించుండును. కనుక దేహము కూడా చైతన్యము కలది వలే కనపట్టును. అందుచే దేహమునకు గల చైతన్యం కూడా బుద్ధి సంక్రాంతమగు ఆత్మ ప్రకాశము వలన కలిగినట్టుది కానీ సహజ సిద్ధం కాదు. ఆత్మ చైతన్యము లేకపోతే ఎట్లాగైతే బుద్ధి కూడా ఉండదో, మనస్సు కూడా ఉండదో, ఇంద్రియములు కూడా పనిచేయవో, దేహం కూడా. సో దేహం కూడా ఆత్మ యొక్క ప్రతిబింబమే. అందుకే మనము ఈ మూర్తి అనేటువంటిది కృష్ణమూర్తి అంటాం, రామమూర్తి అంటే ఆ దేహానికి కూడా ఆ స్పెషాలిటీ అందరితో కాదు, సేమ్ కాదు. అంటే ఈ మూర్తి పూజ చేయకూడదు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరున్నారు? ఆర్య సమాజీలు ఉన్నారు, బ్రహ్మ సమాజీలు ఉన్నారు, అలాగే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, వీళ్ళందరూ మూర్తి పూజ విరోధం. అందులో తప్పేమి లేదు. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే మూర్తి ఉన్నా కూడా మూర్తి లేని దాన్నే మనం చెప్తున్నాం. కృష్ణుడు పరమాత్మ అని చెప్పి కృష్ణుడు బొమ్మ పెడితే కృష్ణుడు ఫిజికల్ బాడీ కాదు మనం చూస్తున్నది. ఆయన జ్ఞాన శరీరం, విజ్ఞానమయ కోసం ఆ ఆత్మత జ్ఞానం అది చూస్తుంది.
అందుకే విష్ణు సహస్రనామంలో అనేక మూర్తి అవ్యక్త అమూర్తిమాన్ అన్నాడు. అది మూర్తిలోనే మూర్తి లేని అనేక మూర్తిలోనే అమూర్తి కూడా. అది మొత్తం కలిసి ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మనసులో ఇప్పుడు మీ కొడుకున్నాడు అనుకోండి, మీ కొడుకు మనసులో ఫాదర్ అని ఉంటుంది, అంతేగాని ఈ కనపడే బాడీ కాదు. చిన్నప్పుడు బాడీ వేరుగా ఉంటుంది కదా, మీ కొడుకన్నా మీ మనసులో ఉందంటే అది ఎప్పుడు కనపడుతున్న బాడీ కన్నా తల్లిదండ్రులకి పిల్లలు ఎప్పుడు చిన్నగా కనపడుతుంది. చిన్నప్పుడు ఎట్లా ఉన్నా అట్లాగే కనపడుతుంది. పెద్దవాళ్ళు అయినా సరే వాడు ఇంత లావు ఇంత పొడికైనా సరే చిన్నప్పుడు లాగానే వాడు కనపడతాడు. అంటే అది భావంలో ఉంది. ఇప్పుడు మా మనవరాలు ఉంది, నన్ను తాత అంటే బాగానే ఉంది, మిమ్మల్ని కూడా తాత అంట, ప్రతి వాళ్ళని తాత అంట, చివరి పీరియడ్స్ ఉన్న ఫోటో చూసి తాత, సాయిబాబు సాయిబాబు కూడా తాత. అది ఇది మోడల్ ఉంది మైండ్. సో ఇది మైండ్ లో ఉండే మోడలే కానీ ఫిజికల్ గా కాదు. కనుక మూర్తి అనేది మూర్తి కాదు, అమూర్తిమాన్ అన్నాడు. అందుకు అనేక మూర్తి అవ్యక్త శతమూర్తి శతానన. అతఏవ ఆత్మ సాదృశ్యాతేషా మత్రాత్మత మతి అనాత్మ అసహ పిండే వహ్ని బుద్ధిర్ యథా తథా. పైన నిరూపించిన కారణం వలన కాచిన ఇనుప ముద్ద అగ్ని సాదృశ్యం వలన అగ్ని బుద్ధి పొడుగునట్లు ఆత్మ సాదృశ్యం వలన అనాత్మలకు దేహాదులు యందు ఆత్మభావము, ఈ దేహము ఈ బుద్ధియే నేనని భావం కలుగుతుంది. మీరు కమ్మరి వాడి దగ్గరికి వెళ్తే వాడు అగ్ని కాల్చి జాగ్రత్తగా తయారవుతుంది గుండు, కానీ అది అగ్నిగానే ఉంటుంది కానీ అగ్ని కాదు. అలాగే శరీరం మనస్సు బుద్ధి కూడా ఆత్మ తత్వం వలన ఆత్మ వలే ఉంటాయి. ఏవ ఆత్మ సదృశా తేషామత్రాత్మతామతి అనాత్మవస పిండే వన్య బుద్ధిర్ యథా తథా. అహంకారమయం జానే విముక్తి ప్రతిబంధకం ఇది జానాతి అహంకారం ఆత్మ అహం పదలక్షణం. అహం అనేటువంటి శబ్దం, నేను అనేటువంటి శబ్దం వాచ్యమై వ్యవహారముల తోచుచుండు అహంకారము ముక్తికి ప్రతిబంధకమని ఎరుగుదును అని ఆత్మ అహంకారము తెలుసుకొంటున్నాడు. కాన ఆత్మ అహంకారముకు సాక్షిభూతం. మనం ఎన్నోసార్లు ఇవాళ కూడా అహంకారం వేరు నేను వేరు అనేటువంటి మాట చెప్పుకున్నాం. నేను నా అహంకారం, వాడికి ఎక్కువ అహంకారం ఉంది, వాడికి దురహంకారం అని చెప్తున్నా. అంటే వాడు వేరు, అహంకారం వేరు. అంటే నేను వేరు, నా అహంకారం వేరు. కానీ ఆత్మ అహంకారం సాక్షిభూతులు. అహంకారం లేకుండా కూడా నేను ఉండగలను. ఎప్పుడు నిద్రలో ఉన్నాను, అట్లాగే ధ్యానంలో ఉన్నాను, లెక్చర్ వింటున్నప్పుడు ఉన్నాను, అహంకారం లేకుండా. ఇంటికి వెళ్ళినప్పుడు మన అహంకారం వస్తుంది. సో అనేక స్థానాల్లో అహంకారం లేకుండా కూడా ఉంటుంది. తతో జ్ఞాత భవత్యాత్మ అహం పదార్థో విలక్షణ జ్ఞేయో భవత్య అహంకారో అన్యస్య విజ్ఞాతురాత్మన. సో అహంకారం కూడా జ్ఞేయ పదార్థం అయింది. ఆత్మ అహంకారముకు సాక్షిభూతుడగుటచే జ్ఞేయము జ్ఞాత కంటే విలక్షణము కాన అహం పదార్థముకు ఆత్మ అహంకారం కంటే విలక్షణుడు కాన అహం పదార్థములకు అర్థము అహంకారము అని వ్యవహరించుట భ్రాంతి మూలకము. మామూలుగా అందరూ నేనంటే అహంకారం అనుకో, ఈగో. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఈగో అనేది ఒక ఐడెంటిటీ బేస్ మీద వచ్చింది. అంటే మామూలు ప్రతి జీవికి ఈగో ఉంటుంది. ఎంత సాధు అయినా సరే అహంకారం ఉంటుంది. అంటే ఈగో జస్ట్ నేను, అది ఎక్కువైపోతే దురహంకారం, అరగెన్స్ అవుతుంది. ఈగో లేకుండా ఎక్కడ ఉండడం అసంభవం. కానీ ఈగో కానిది శుద్ధ చైతన్యం ఏదైతుందో, ప్యూర్ కాన్షియస్నెస్, అది ఆత్మతత్వం. అది మనకి అహంకారం లేని స్థితిలో మనకి తెలుస్తుంది. ఏయో జ్ఞాత నభవతి యుక్తినాం శతకోటిభి. మీరు 100 కోట్ల ఐడియాస్ చెప్పినా కూడా జ్ఞేయుడు, జ్ఞేయము, జ్ఞాత ఇద్దరు ఒకటి కావాలి. ది పర్సీవర్ అండ్ ది పర్సీవ్డ్ కెనాట్ బి సేమ్. ది నోయర్ అండ్ ది నోన్ కెనాట్ బి సేమ్. యతస్తతో అహం శబ్దార్థ ఆత్మైవేత్యవసీయతే. కోట్ల కొలది యుక్తులు చూపినను జ్ఞేయము జ్ఞాత కాడు. కావున జ్ఞాత యొక్క ఆత్మ నేను, అహం పదార్థం కాని జ్ఞేయము అహంకారం కాదు. అహం పదార్థం అయం. ఇందాక మనస్సు ఫస్ట్ మనస్సు గురించి చెప్పాడు, తర్వాత బుద్ధి గురించి చెప్పాడు, ఇప్పుడు అహంకారం గురించి. అహం పదార్థో అయం అఖండ బోధో జ్ఞాతాహమాదే అఖిలస్య వస్తునః సృష్ట్యాద్యవస్థా త్రితయస్య సాక్షి ఆకాశవత్ సర్వగతశ్చ నిత్య. అహం పదార్థముగా ఆత్మయే. అహం పదార్థం ఎందుకు అంటున్నారు?
చాలా ముఖ్యమైన విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు, పెద్ద పెద్ద ఇంటెంతో పుస్తకాలు రాసేవాళ్ళు దేని మీద రాస్తున్నారు? ఆత్మతత్వం మీద రాస్తారు. ఆత్మతత్వం మీద. ఆత్మతత్వం ఎక్కడుంది? అది ఎక్కడో వేరే దేశంలో ఉందా? ఒక ఆబ్జెక్ట్ అది. అందుకే వేమన చాలా బ్లంట్ గా చెప్పాడు, బ్రహ్మం అనగానేటనో పరదేశమున లేదు, బ్రహ్మం అనగా తానే వట్టవయలు, తన్ను తా వెలిసనేది తానెపో బ్రహ్మము అన్నాడు. సో వేమన మహాయోగి, ఆయన రెడ్డి అయినా కూడా మహాయోగి, జ్ఞాని. సో ఈ రోజు మనం ఆయన గురించి కూడా చెప్పుకుంటాం. సో అట్లాగే భగవద్గీతలో కూడా చాలా చోట్ల అహమాత్మ కూడా కేశ సర్వభూతాశయ స్థిత అన్నాడు. అన్ని భూతముల ఆశయములు అంటే శరీరంలో నీ ఉన్న చైతన్యం నేనే అన్నాడు. అహమాదించ మధ్యంచ భూతానామంత ఏవ సా. సో సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతి జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే ప్రతిష్ఠితి భ్రామయన్ సర్వభూతాని యంత్రా రుణాత్మాయ. సో నేను అనే తత్వం అహంకారం కాదు, ఆత్మతత్వమే. నేను నేను అని నాన్ స్టాప్ కంటిన్యూస్ గా 24 గంటలు ఉన్న స్పృహ ఒకటే, అదే నేను అనే ఆత్మ. ఇది కొత్తగా బయట నుంచి వచ్చేది కాదు, పెద్ద పెద్ద పుస్తకాలు రాసి చదివితే వచ్చేది కాదు. ఆల్రెడీ అందుకే ప్రత్యేగాత్మ అన్నాడు. చాలా మంది కన్ఫ్యూజ్ ఏంటంటే నేను ప్రత్యేగాత్మ కొత్తగా చెప్తున్న, మామూలుగా జీవాత్మ పరమాత్మ కదా అంటే ఏదో కాదు. జీవాత్మే ప్రత్యక్షంగా అనుభూతికి వస్తుంది ప్రత్యేగాత్మ. నేను 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 కంటిన్యూస్ గా బాల్యాదిష్వపి, చిన్నప్పుడు జాగ్రత్తాదివి, జాగ్రత్త అవస్థలు, సర్వాస్వస్థాస్వపి, అన్ని అవస్థల్లో వ్యావృత్త అనువర్తమానం కంటిన్యూస్ గా ఎప్పుడు ఉన్నటువంటి నేను 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 అనే తత్వం ఏదైతుందో అదే ఆత్మత్వం, అదే పరమాత్మ ఆత్మ. కనుక అది అందరిలో ఒకటే, అది కనపడుతూనే ఉంది కదా. అహం పదార్థోయం అఖండబోధో జ్ఞాతాహమాదేరఖిలస్య వస్తునః సుస్థ్యాద్యవస్థా త్రితయ సాక్షి. ఇది 3 అవస్థలకి సాక్షిగా ఉన్నది. ఆకాశవత్ సర్వగత నిత్య, అహమాకాశవత్ సర్వత్రా బహిరంతో మనహ మృత్యో అని చెప్పాడు. ఆకాశం వలె, ఆకాశమే దగ్గరి పోలిక. ఆకాశం ఇక్కడ ఉంది అక్కడ లేదని చెప్పడానికి అంతటా ఉంది. అలాగే ఆత్మ ఇక్కడ ఉంది అక్కడ చెప్పడానికి అంతటా. ఇయం సదాంతర్బహి దేశరూప చైతన్యమాత్రే నిబిడో నిరంశ అంతర్బహిశ్చైవ అఖిల్య అంతర్బహిశ్చైవ అఖిల్య ఏవ రసో యథా తద్వత్ అయం చిదాత్మ. ఉప్పు ఉప్పు కళ్ళు లోపలికి వెలుపలను అంతటా ఒకే లవణం రసము కలిగి ఏకరూపము ఉండినట్లు ఈ ఆత్మయు లోపలను వెలుపలయు అంతటా ఎప్పుడు ఒకే జ్ఞాన రూపంతో జ్ఞాన ఘనుడై ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్థో నిరంకుశుడై దేశకాల వస్తు పరిచ్ఛేదము లేనివాడై విరాజించు. సజాతీయ విజాతీయ స్వగత భేద రహిత అఖండ సచ్చిదానంద బ్రహ్మాత్మానుభవ స్థితిర్భూయా. నిత్య శుద్ధ బుద్ధ ముక్త సత్య పరమానంద అద్వితీయ బ్రహ్మాత్మానుభవ స్థితిర్భూయా. శుద్ధాత్మని చిన్మాత్రే కూటస్థే ప్రత్యేగాత్మని భ్రాంత్యా కల్పితమిహ జీవత్వం సన్నిధి దోషాత్ అహంకారస్. అంత శుద్ధ చైతన్యం మనం అంతా అయినప్పుడు మరి ఈ మాయా భ్రమ ఇదంతా ఎందుకు వస్తుంది అంటే అహంకారం వలన వస్తుంది. అహంకారం ఆత్మకు మీకుల సమీపం ఉండటం వలన, ఆ దోషం వలన అహంకారగత జీవత్వమును అజ్ఞానముచే నిత్య శుద్ధ బుద్ధ చిద్రూపుడు నిర్వికారుడు ప్రత్యేగాత్మని కల్పించుతున్నారు. కానీ ఆత్మకు జీవత్వం భ్రాంతి కల్పితం కానీ వాస్తవికం కాదు. సో ఇది ఆత్మ వైపు నుంచి చెప్పాడు, ఇందాక నుంచి అహంకారం వైపు నుంచి చెప్పాడు. జపాకుస్మ సాన్నిధ్యాత్ రక్తత్వం స్ఫటిక యథా తథా అహంకార సాన్నిధ్యాత్ జీవత్వం ప్రత్యేగాత్మని. బాగా ఎక్కడ చెప్పలేదు. జపాకుసుం అంటే మందార పువ్వు. మందార పువ్వు ఒక స్ఫటికం ముందు పెడితే ఆ స్ఫటికం ఎవరిగా తయారవుతుంది. అలాగే అహంకారం ఆత్మకు దగ్గరగా ఉండడం వల్ల ఆత్మే అహంకారం అన్నట్టుగా కనబడుతుంది, అంటే జీవుడిగా కనబడుతుంది. యదన్యథా భావహేతు అతథా భూతవస్తునః
అజ్ఞానం తమో రూపం సంసారాది అకారణం. ఒక విధముగా ఉన్న వస్తువు వేరొక విధముగా తలంచుటకు కారణం అజ్ఞానం. వస్తువు యొక్క యథార్థ జ్ఞానం ఉన్నచో ఆ వస్తువు అన్యథా భావించుటకు అవకాశం ఏది. అజ్ఞానులు అదే ఆ కనపడేదంతా నిజం అనుకుంటారు, కానీ వస్తువుని ఎదురుగా ప్రత్యక్షంగా గోచరించినను దాన్ని తెలియలేక అన్యథా భావించుడు అజ్ఞానముల మూలమేగ అంధకారం లోపల దృష్టిని ఆవరించినట్లు అజ్ఞానం కూడా వివేక దృష్టిని ఆవరించి ఆత్మ వస్తువుని మరుగుపరచుడిచే తమో రూపం అని చెప్పబడుతుంది. తమో రూపం అని ఎందుకు చెప్తున్నారు? అసలు వస్తువుని తెలియకుండా లేనిది ఉన్నట్టుగా అనిపిస్తున్నది కాబట్టి తమో రూపం. ఈ అజ్ఞానమే సంసారములకు మూల కారణం. అజ్ఞాన దేశేణ తు యత్ర ప్రకల్పితం తత్తు మృషైవ దృష్టం రజ్యాదికే వస్తుని సర్పతాది యథా తథైవ ఆత్మని జీవతాంశ. అజ్ఞానముచే రజ్జు సుక్తి కారణం కల్పింపబడిన సర్ప రజతాదులు నిజాభూతముగా తోచిన గనుక అజ్ఞానముచే ఆత్మ ఎందుకు కల్పింపబడిన కర్తృత్వ భోక్తృత్వాది రూపముకు జీవత్వం కూడా మిథ్యాభూతం. తాడులో పాము ఎట్లాగైతే మిథ్యాభూతమో ఆత్మయందు జీవత్వం కూడా మిథ్యాభూతం. రజత శుక్తి రజతం అంటే ఇప్పుడు ఆలు చిప్పలో వెండి ఉన్నట్టుగా కనుకుంటుంది, అది వెండి కాదని చిన్నపిల్ల వెండే అనుకుంటుంది అజ్ఞానం. అట్లాగే ఎండబావుల్లో నీళ్లు, తాడులో పాము, ఆత్మయందు జీవుడు అజ్ఞానం. నిరంజనే, సో మరి ఏంటి అంటే నిరంజనే నిర్వికారే నిష్క్రియే అసంగ వస్తుని సాక్షిని ఆరోపితం సర్వం స్వప్నవత్ సర్వదా మృషా. నిరంజనే నిర్వికారే నిష్క్రియే అసంగ వస్తుని సాక్షిని ఆరోపితం సర్వం స్వప్నవత్ సర్వదా మృషా. స్వప్నమయందు కేవలము బుద్ధియే రథగజాది పదార్థముల ఆత్మను కల్పించుట. స్వప్నంలో గుర్రం ఎక్కినట్టు, ఏనుగు ఎక్కినట్టు, వంటి ఎక్కినట్టు ఏవైతే అనిపిస్తున్నాయో అది కేవలం బుద్ధి కల్పించినటువంటి భ్రమ, మాయ. సుషుప్తి ఎందు ఆ బుద్ధి స్వోపాదాన కారణముగా అవిద్య యందు లయం చెందినప్పుడు స్వప్నం తర్వాత సుషుప్తి వస్తుంది. ఆ సుషుప్తిలో లయమైపోతుంది బుద్ధి. కర్తృత్వ భోక్తృత్వాది నిఖిల సంసారము లయం చెందుట అనేది అన్నయ్య వ్యతిరేకమునిచే జాగ్రత్త చెందు బుద్ధి చేతనే నిఖిలమగు సంసారము నిరంజనుడు నిర్వికారుడు నిష్క్రియుడు సంగ ఆత్మయందు కల్పితము అని చెప్తున్నాడు. ఎట్లాగైతే ఏమీ లేనటువంటి శుద్ధ చైతన్య స్థితి నిద్రలో, సుషుప్తులు గాఢ నిద్రలో మళ్ళా కళలోకి వచ్చినప్పుడు, మామూలుగా మన నిద్రపోయినప్పుడు ముందు కళ్ళు వస్తాయి, తర్వాత నిద్ర వస్తాయి, మళ్ళా కళ్ళు వస్తాయి, మళ్ళా మెలకు వస్తాయి. సో నిద్రలో నుంచి కళల్లోకి వచ్చినప్పుడు ఏవైతే అన్ని కనపడ్డాయో అది కేవలం బుద్ధి కల్పించినటువంటి మాయ. ఆ తర్వాత వచ్చినటువంటి మళ్ళీ జాగ్రత్త వ్యవస్థలో కూడా కల్పితమే. మరి కల్పితం ఎట్లా అవుతుందండి అనేటట్లయితే మీరు ఏ సినిమా చూసినా మీకు కల్పితం అంటే ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సినిమాలు వచ్చేది చూసారా, అందులో ఆ నిజంలాగా చూపిస్తాడు. అది ఎంతవరకు నిజంలాగా చూపిస్తాడంటే మనుషులు ఆ వేషాలు వేసుకోవడం మొదలెడతారు, ఆ డ్రెస్సులు వేసుకుంటారు, వాళ్ళకి ఓట్లు వేస్తారు, వాళ్ళని నిల్చొని చేస్తారు. సో ఈ జాగ్రత్త అవస్థలో కనపడేదంతా కూడా స్వప్నావస్థ వలనే మిథ్య. నహి సాంఘిక సంసారే కర్తృభోక్తృత్వ లక్షణ సత్యం సమీక్షతే తద్వత్ జాగ్రత్త కాలేపి సాక్షిణ. స్వప్నమునకు సాక్షిగా కనపట్టుట కర్తృత్వ భోక్తృత్వ రూపముకు సంసారం యథార్థంగా కనపట్టుట లేదు, కాన జాగ్రత్త దశ ఎందు కనపడే సంసారం కూడా మిథ్యయగును, వాస్తవికం కాదని తెలియదు. ఇది వాస్తవికం కాదు అని ఎట్లా అంటాము అని అంటే సింపుల్. మీరు చిన్నప్పుడు మీరున్న చోటికి కానీ స్కూల్కి కానీ వెళ్తే అప్పుడు మీకు కనపడి ఇప్పుడు కనపడుతుందా? మీరు చిన్నప్పుడు చదివిన స్కూల్ కానీ కాలేజీ కానీ యూనివర్సిటీ కానీ మీరు ప్రొఫెసర్గా కానీ డైరెక్ట్ ఏదో పోస్ట్లో వెళ్తే అప్పుడు ఇప్పుడు ఉండదు కదా. సో ఇది కేవలం మీ మనస్సులో ఉన్నది మొత్తం. అప్పుడు వాడికి అట్లా కనపడి ఇప్పుడు ఇట్లా కనపడు. తస్మాత్ అవిద్య తత్కార్య సంబంధరహిత సదా
శుద్ధేవ భవేదాత్మ నిష్కళో నిష్క్రియ స్వయం. పైన చెప్పిన కారణం వల్ల ప్రత్యేగాత్మ త్వం పదార్థము అంటే తత్వమసిలో త్వం అనేది ప్రత్యేగాత్మ, తత్ అనేది బ్రహ్మం. అవిద్యతో గాని అవిద్యాకార్యముకి సంసారంతో గాని సంబంధము లేనివాడై ఎప్పుడును నిష్కళుడు నిష్క్రియుడు నిత్యశుద్ధుడు నగుచు స్వయం సిద్ధుడయుండును. నిష్కళుడు అంటే వాగాది ఇంద్రియములకి కళాశూన్యుడు, నిరవయవుడు. తస్మాద్ అవిద్యా తత్కార్య సంబంధరహిత సదా శుద్ధ ఏవ భవేదాత్మ నిష్కళో నిష్క్రియ స్వయం. అతయేవ శృతిర్వక్తి బ్రహ్మాభిన్నత్వమాత్మనః తత్ సాక్షాత్ తత్వమసీత్యేవ భూయో భూయ పునః పునః. ఈ మొత్తము మహావాక్య దర్పణ గ్రంథంలో తత్వమసి అనేటువంటి మహావాక్యం మీద చెప్పబడుతున్నటువంటి వివరణ. త్వం పదార్థం గురించి చెప్పబడుతుంది. త్వం పదార్థంలో శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియములు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అనలైజ్ చేసి ఇది నువ్వు కాదు అని చెప్పి ప్రూవ్ చేసి నువ్వు శుద్ధ చైతన్య ఆత్మస్వరూపుడివి, ఆ తత్పదార్థమే నీవు. తత్వమసి, త్వం తదసి, రెండొకటే. యత్ కార్యం యస్తు సన్మాత్రమేవ విద్ధి విలోకితం మృద్ఘటాదౌ తపస్సర్వం బ్రహ్మమాత్రమిదం జగత్. మృత్కార్యము ఘటము, మృతు కంటే భిన్నము కాదు, మృదాత్మకము అని ప్రత్యక్షముగా తెలియబడుతుంది. కానీ ఏ దేని నుండి పుట్టుచున్నదో అది తదాత్మకము, తత్స్వరూపం అని తెలియదు. అట్లే ఈ జగత్తు బ్రహ్మము నుండి ఉదయించినదగుట చేసి బ్రహ్మాత్మకమే అగును. అవ్యక్తాత్ వ్యక్తయ సర్వా ప్రభవంతి అహరాగమే. అహర్ అంటే బ్రహ్మాస్ డే, 4,32,000 years. ఈ కలియుగం దీనికి 2 రెట్లు ద్వాపరం, 3 రెట్లు త్రేతాయుగం, 4 రెట్లు కృతయుగం, 4 గంటలు 18 లక్షల చిల్లర బ్రహ్మాస్ 1 day. ఆ 1 day మొదలెట్టినప్పుడు అహహ అన్నాడు. అవ్యక్త వ్యక్తయ సర్వా ప్రభవంతి. అవ్యక్తమైనటువంటి నారాయణ నుంచి వ్యక్తమైనటువంటి విశ్వం ఉద్భవించి మళ్ళా రాత్ర్యాగమే విలీయంతే. ప్రళయం వచ్చినప్పుడు మళ్ళా వెళ్ళిపోతుంది. మళ్ళా బ్రహ్మాస్ నైట్, అన్ని లక్షల కోట్ల సంవత్సరాలు. అయితది ఆత్మ్యమిదం సర్వం చాంద్రోగ్యోపనిషత్తులో ఉంది. ఇదం సర్వం ఇదయ ఆత్మ బృహదారణ్యోపనిషత్తులో ఉన్నది. సో ఈ సృష్టి భగవంతుడి నుండి వచ్చింది కాబట్టి భగవంతుడే ఈ సృష్టి అయినాడు. అందుకే విశ్వం విష్ణువు. తత్సృష్ట్వా తదేవ అనుప్రవిశన్ జగతో బ్రహ్మమాత్రేత్వ పరస్య బ్రహ్మణ సదా అద్వయత్వం స్వతఃసిద్ధం ద్వైతహేతోరసంభవాత్. జగత్తు బ్రహ్మాత్మకమైనప్పుడు బ్రహ్మము కంటే వ్యతిరిక్తముగా ఏది లేనందున, ద్వైతమునకు భేదమునకు కారణము లేనందున పరబ్రహ్మకు అద్వయత్వము సహజంగా ఎప్పుడు సిద్ధమై ఉండును. కాన కొత్తగా సాధింపవలసింది కాదు, అనగా క్రియా సాధ్యం కాదు. అంటే ఈ చేస్తే అది వస్తుందని ఆల్రెడీ అంతే, అది అట్లాగే ఉంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సో ఇది కొత్తగా సాధ్యం కాదు, సిద్ధము. అజ్ఞానం వల్ల అనేక రకాలుగా కనబడుతుంది. జ్ఞానం వల్ల ఆల్రెడీ అనే ఉన్నది అని తెలుసు. నేదం చోద్యం మయా తత్వం కథ్యతే శృణు సాదరం బీజాద్ అంకుర తాత పుత్రవద్ బ్రహ్మణో జగత్. నేదం జాతమిది భ్రూమో వయం అద్వైతవాదినః కింటు భ్రూమో జగత్ సర్వం వివర్తం బ్రహ్మణ స్మృతి. నేను చెప్పబో పరమార్థములు సావధానంగా విను. ఇది సిద్ధాంతము, సంశయింపవలసింది లేదు. మేము బ్రహ్మము కంటే జగత్తులకు అనన్యత్వము అద్వైతము చెప్పుదుము. కాన బీజము నుండి అంకురం వలను, తండ్రి నుండి పుత్రుని వలను బ్రహ్మము నుండి ఈ జగత్తు పుట్టినదని చెప్పుము. కానీ బ్రహ్మము యొక్క వివర్తమే ఈ జగత్తుని చెప్పుము. బీజాంకురాల న్యాయం అనుసరించి కారణ విషయమును దర్శనకారులకు పెక్కు విప్రతిపత్తులు కలవు. అవి ఏమిటయా విప్రతిపత్తులు అంటే అభావవాదమని, ఆరంభవాదమని, సత్కార్యవాదమని, వివర్తవాదమని, ఇలా చాలా వాదాలు ఉన్నాయి. అందువలనే ఈ విశిష్టాద్వైత, ద్వైతాద్వైత,
శుద్ధాద్వైత సిద్ధాంతాలు మొత్తం వచ్చినాయి ఈ ఈ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అంటే బ్రహ్మము నుండి ఈ జగత్తు వచ్చిందని చెప్పినప్పుడు బ్రహ్మమే ఈ జగత్తు అని చెప్పడం వల్ల అద్వైతం, బ్రహ్మం జగత్తు రెండు ఒకటే అని చెప్పడం అనేది అద్వైతవాదం. లేదు బ్రహ్మం నుండి జగత్తు వచ్చింది కాబట్టి ఇది జగత్తు వేరు బ్రహ్మం వేరు అని చెప్పడం అనేది ఒక ద్వైతవాదం లాగా వస్తుంది. సైన్స్ లో ఏంటంటే అసలు బ్రహ్మమే లేదు, ఓన్లీ జగత్తు అంతే. సో జగత్తు నుంచి చూసినా కూడా చివరికి సైన్స్ లో వాడికి కనపడేది బ్రహ్మమే కనపడదు. అభావవాదం అంటే బీజ నాశానంతరము అంకురము పుట్టునచున్నది. ఇట్లే క్షీర నాశాంతరము దది పెరుగుయును మృత్పిండ నాశాంతరము ఘటమును పుట్టుచున్నవి. కార్యోత్పత్తికి అవ్యవహిత పూర్వ లక్ష్యం ఉండినది కారణం. ఇచ్చడు అంకురాద్యుత్పత్తికి పూర్వం బీజాదులు లేవు, కానీ అభావమే కలదు. కాన బీజ క్షీరాద్యభావమే అంకురదధ్యాదుల కారణము. ఏకాహుర్ అసదవేద అగ్రమాసీద్ ఏకమేవ అద్వితీయం తస్మాత్ సజ్జాయత అని శృతియు సృష్టికి పూర్వము సర్వవంత భావమే ఉండననియు ఆ అభావం నుండియే సర్వవస్తుత్పత్తి జరిగిననియు స్పష్టంగా ప్రతిపాదించింది. అసత్తు నుండే సత్తు వచ్చిందని, కారణము నశింపక కార్యం ఉద్భవించదు. అభావాద్ భావోత్పత్తి నానుపద మృత్యు ప్రాదుర్భవాదని బౌద్ధ మతానువాదక గౌతమ పూర్వపక్ష సూత్రము. కాన అసత్తు అభావము నుండి సత్తు భావం పుట్టుచున్నదని మాధ్యమిక బౌద్ధ మతము. అసత్తు అభావము నిరుపాఖ్యము నిరాత్మకము కాబట్టి అభావము నుండి భావరూప కార్యం పుట్టుట ఎట్లు? ఏమీ లేని దాని నుంచి అంతా పుట్టిందంటే ఎంతవరకు కరెక్ట్? ఏమీ లేదని చెప్తున్నావు. ఏమీ లేనప్పుడు ఈ ఉన్నదంతా ఉన్నప్పుడు ఈ ఉన్నదంతా ఏమీ లేని నుంచి ఎట్లా వచ్చింది? బీజావయవమే అంకురము కారణము గాని బీజ అభావం కాదు. అట్లుగాక బీజ అభావమే కారణమగుచో అభావము సర్వత్రా సులభం ఒకటిచే అభావం అన్ని తావలు ఉన్నటిచే అంతటా అన్ని కార్యములు పుట్టవలసి ఉండదు. కానీ అట్లు పుట్టలేదు. శూన్యం నుంచి అన్ని పుట్టట్లేదు కదా. ఎప్పుడు సృష్టి మడిగా ఎట్లా పుడుతుంది? శృతియు అసద్వాదమును మొదలు ప్రస్తావించి పిదప కథం అసత సజ్జాయతే అసత్ నుండి సత్తు ఎట్లు పుట్టును అని ఆక్షేపించి సదేవ సౌమ్యదం అగ్రం ఆసీత్ చాందగ్యంలో ఓ శ్వేతకేతు సృష్టికి పూర్వం జగత్తంతయు సత్పదార్థముగానే ఉండనని అసద్వాదమును తోసిపుచ్చినది. ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత్ ఐత్రేయ ఉపనిషత్తులు ఇత్యాది స్థితులందు ఇదం శబ్దము చే గ్రహింపబడిన కార్యము జగత్తునకు కారణం ఆత్మలో సమానాధికారం ఉత్పత్తికి పూర్వం కార్యము కారణ రూపము అనే ఉండుట శృతి యొక్క అనుభవం సిద్ధం. అంటే ఈ కారణం ఏదైతే ఉందో అది కార్యానికి మూల రూపంలో ఉంది. అంకురంలోనే అంత బీజస్యాంకురివా ఉంది కదండి. అంకురంలోనే ఏది మర్రి చెట్టు విత్తనంలోనే మొత్తం మర్రి చెట్టు ఉందా లేదా? ఉంది కదా. అట్లాగే అది ఏమీ లేదు, ఇంత చిన్నది, దాంట్లో ఎట్లా మర్రి చెట్టు ఉంటుంది అనేది ఎంత అజ్ఞానమో. ఉత్పత్తికి పూర్వము కార్యము కారణ రూపము, ఈ కార్యం కారణమే రూపంగా ఉంది అనే ఉండటం శృతియుక్త అనుభవ సిద్ధం అవ్వడం వలన కార్యము కారణము కంటే అనన్యత్వము తెలుస్తుంది. ఇది ఆరంభాధీకరణం. ఆరంభవాదం అనేది అసత్కార్యవాదం. అంటే కారణం అసత్తు కానేరదు, అది భావరూపమే. భావరూపములకు పరమాణు కపాలాల నుండి ఇంతకు ఉత్పత్తి పూర్వములైనట్టి అసత్తు ఘటపటాది కార్యజాత దండ చక్ర చివరాది సామగ్రి వశమున పుట్టుచున్నది. కాన భావరూప కారణము నుండి ఉత్పత్తికి పూర్వములైనట్టి కార్యజాతము పుట్టుచున్నది. సత అసత్ జాయతే. కారణము ఉత్పత్తి అనంతరము కార్యము రెండును సత్యములు. కార్యకారణములకు అసత్ అన్యత్వమే సిద్ధించుతున్నదని వైశేషిక న్యాయాయిక మతము. కారణాభావాత్ కార్యాభావ అని ఒక సూత్రం ఉంది వైశేషిక. అది ఫండమెంటల్ బెటర్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆల్ సైంటిఫిక్ యాక్టివిటీ. కారణం లేకుండా కార్యం ఉండదు. మళ్ళా వెంటనే నటు కార్యాభావాత్ కారణాభావ. కార్యం లేకుండా కారణం ఉండొచ్చు, కానీ కారణం లేకుండా కార్యం ఉండదు. కారణము కార్యము రెండును సత్యములే కాన ఉత్పత్తికి పూర్వము కార్యము అసత్తనుట యుక్త్యనుభవ విరుద్ధము. సత్వము అసత్వము అనునవి వస్తువు యొక్క ధర్మములు. ఇవి పరస్పర విరుద్ధములు. వస్తువు ధర్మీ ధర్మములకు ఆశ్రమము
ఆశ్రయము కాని సత్తగు వస్తువునందు మొదట అసత్వము పెదప సత్వము ఉండి ఎట్లు సరిపడు. సత్తగు భావరూపము ఘటమునకు అసత్వంతో సంబంధము లేదు కాన ఘటమునకు అసత్వం ఎట్టు సిద్ధించును. మరియు తిలల నుండి తైలం వచ్చును గాని ఇసుక నుండి రాదు. క్షయం నుండి దధి వని ఘృతములు వచ్చును గాని తదితరములు రావు. కాన ఉన్న వస్తువును అభివ్యక్తి కలుగుచున్నదని చెప్పుటయే యుక్తము. అసత్తగు కార్యములకు సత్తగు కారణములకు సంబంధము సరిపడదు. కాన కార్యము సత్తే కావలేను. పైగా కార్యకారణములకు మృద్ఘట తంతుపడ సువర్ణ కుండలాదులకు భేదము లేదు. కాన కార్యకారణములకు అభేదముండను ఆవిర్భావ తిరోభావ రూపములకు అవస్థా విశేషములు పరిణామమును బట్టి మృత్యునందు ఘటము పుట్టుచున్నది నశించున్నది అని లోక వ్యవహారం ఏర్పడింది. మట్టిలోంచి కొండ తయారు చేసి కుండలు పగలగొట్టి మళ్ళా మట్టి తయారు చేయొచ్చు. పూర్వం సంకోచ వికాసావద్ధులు కల తన అవయవములకు అంతే భిన్నము కానట్లు, వృక్ష సముదాయము కంటే వనము భిన్నము కానట్లు, ఘటపట కుండాలలో మృత్తంతు సువర్ణాదుల కంటే భిన్నము కావు. ఒకే అగ్నికి దాహాపాక ప్రకాశాది క్రియలు ఉండినట్లు ఒకే మృత్తులకు ఘటకర కాద్యవస్థా విశేషములు పరిణామముల చేత జటాహరణాది క్రియానుకూల్యం సంధించి కార్యమునంతరం కారణము వ్యాపించుండు గాని కారణమునంతరం కార్యం వ్యాపింపదు. సర్వకార్య వ్యాపకము ప్రధానమే మహదాదాది కార్యరూపమున పరిణమించును. అంటే అన్ని కార్యములకి వ్యాపకం ప్రధానమే మహదాది కార్యరూపమున పరిణమించు. కార్యజాతమునంతయు వ్యాపించుట కావున ప్రధానమే జగత్ కారణమని సాంఖ్యులు చెప్పుదురు. వివరవాదం ప్రధానము ప్రకృతి జడము అచేతనము చేతన సహాయం లేకుండా లోకంలో గడపటాది కార్యజాతము స్వయంగా నేర్పటం లేదు. చేతన ఉండాలి కాబట్టి ఆ పురుషుడే చేతన అని చెప్పారు 24వ. కావున చేతన పురుషాధిష్ఠిత ప్రకృతి మాయయు లేక మాయాధిష్టాన చైతన్యమును ఈశ్వరుడు జగత్ కారణం. మృత్తు కంటే వేరు ఘటం లేనట్లు, వస్తువుల కంటే వేరు పటం లేనట్లు, సువర్ణము కంటే అతిరిక్తంగా రుచికార్యాల ఆభరణము లేనట్లు ఈశ్వరుని బ్రహ్మ కంటే అతిరిక్తముకు జగత్తు లేదు. కారణము మృत्यు సత్యము, కార్యము ఘటము అసత్యము, మిథ్య. అట్లే బ్రహ్మ సత్యము, జగత్ మిథ్య. రజ్జు సర్పము రజ్జు యొక్క వివర్తమైనట్లు బ్రహ్మ యొక్క వివర్తమే ఈ జగత్తు. వివర్తమనగా కారణము స్వరూపం పరిత్యజింపకయే కార్యరూపును అసత్య నానాకారములు భాషించుట. పూర్వరూప ఫలత్యాగేన అసత్య నానాకార ప్రతిభాస వివర్త యదా శుక్తికాయాం రజతస్య రజ్వాం వా సర్పస్య ప్రతీత. సాయణ భాష్యంలో కూడా ఇదే చెప్పారు. సాయణాచార్యులు మాధవాచార్యులు అన్నదమ్ములు. ఆ మాధవాచార్యులే విద్యారణ్యుడు అయినాడు. ఆ సాయణాచార్యులే వేద భాష్యం రాశాడు. ఆ విద్యారణ్యుడే శృంగేరి శంకర మఠ అధిపతి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. విద్యారణ్య పంచదశి అని వేరే గ్రంథం ఉంది. అందులో కూడా అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సాత్వికో అన్యథాభావ పరిణామ ఉదీరిత, అతాత్వికో అన్యథాభావో వివర్త సౌదీరిత. మరుదేవాంబరూపేణ యథైవాభాత్య అవిక్రియ, రజ్జురేవ అహిరూపేణ యథాభాత్య అవికారిణి, తథైవ జగదాకృత్య బ్రహ్మైవాభాతి అవిక్రియ. మరుభూమి అంటే డెజర్ట్ లో వికారము చెందకుండా జలరూపమగు ఎండమావులు ఎట్లాగైతే నిర్వికారముగా కనపడుచున్నాయో అట్లాగే తాడు యందు పాము భాషించినట్లు బ్రహ్మయు ఎట్టి వికారములు చెందక స్వరూపమును పరిత్యజించక జగదాకారమును భాషించు. బీజాంకుర దృష్టాంతమును ఆరంభ పరిణామవాదములో దేని ఆశ్రయించి పైన చెప్పిన విధముగా కారణమున వికారములు కలుగును. వివర్తవాదమున సర్ప రజ్జుతాది అధిష్టానములకు రజ్జు సుక్తికాదులు స్వరూపము విడిచిపెట్టకయే సర్ప రజతాది రూపమును భాషించు. అట్లే బ్రహ్మము జగదాకారమును భాషించును. కేవలం భాషించే ప్రొజెక్షన్ అన్నారు. నిష్క్రియాత్మ స్వరూపమున ప్రతిష్ఠితుడై ఉండరు. నిర్గుణో నిష్క్రియో నిత్యో నిర్వికల్పో నిరావయ. అపశ్యతానధిష్టానం విశ్వం భాతి యథార్థవత్. అదృష్టమరదేశానాం మరీచిన సలిలం యథా. మరుభూమి యందు ఎండమావులు తోచుని జలము, ఆ జలములకు అధిష్టానముకు మరుభూమిని దర్శింపనంత వరకు, ఇది మరుభూమి అని తెలుసుకున్నంత వరకు యథార్థముగా కనపడినట్లు, జగదధిష్టానముకు బ్రహ్మను దర్శింపనంత వరకు జగత్ సత్యముగానే కనపడు. అందుకే మామూలు మాయావసులైనటువంటి జీవులు
జగత్తే సత్యం అంట. ద్వైత సిద్ధాంతంలో కూడా ఇక్కడ మన బర్కత్పురాలో వాళ్ళు చెప్పేది జగత్ సత్యం అంట. అంటే బ్రహ్మ కూడా సత్యం అంటారు వాళ్ళు. రెండు సత్యమే, రెండు చివరికి ఒకటేనంట. అంటే ఇది చెప్పే పద్ధతి మారుతున్నది, కానీ వాళ్ళు ఏమంటారు జీవుడు వేరు దేవుడు వేరు అంటారు. కానీ మోక్షం, మరి మోక్షం అంటే ఏంటి అంటే సాలోక్య, ఒకే లోకంలో ఉండడం, వైకుంఠంలో ఉండడం, లేదా సారూప్య, వాని వల్లే ఉంటాము. చివరికి సాయుధ్య ముక్తి అంటారు. సాయుధ్యం అంటే ఏమైంది, కలిసిపోవడం. కలిసిపోయిన తర్వాత రెండు వేరుగా లేవు కదా. అదే యోగం అనే శబ్దం కూడా కలవడం అనే మీనింగ్ వస్తుంది. యోగం కూడా ద్వైతమే, కానీ జీవాత్మ పరమాత్మ సంయోగ ఏవ యోగ అని ఆత్మయందు పరమాత్మని పొడగనుట. ఈవెన్ అంత పెద్ద భక్తి గ్రంథమైన భాగవత పురాణంలో క్లియర్ గా చెప్పాడు, ఆత్మయందు పరమాత్మని పొడగనుటే మోక్షం. అంటే రెండు వేరు కాదు. అపశ్యతాధిష్టానం విశ్వం భాతి యథార్థవత్ అదృష్టమరుదేశానాం మరీచిర సిద్ధమిధ విజ్ఞాతే సత్య అధిష్టానే పరే బ్రహ్మణి కేవలే విజ్ఞాతే సతి అధిష్టానే పరే బ్రహ్మణి కేవలే ప్రతీతం అఖిలం విశ్వం బ్రహ్మమాత్రం భవేత్ స్వయం. జగదధిష్టానముగా అద్వయ పరబ్రహ్మం యొక్క జ్ఞానం ఉదయించినంతనే సత్యముగా ప్రతీతమైన విశ్వమంతయు అసత్య నానాకార రూపముగా భాషింపక తానే అద్వయ బ్రహ్మ రూపమును భాషించు. అంటే నానాకారముగా ఉన్న విశ్వము ఏకాకారముగా భగవంతుని వలె ఎప్పుడు భాషిస్తుందో అప్పుడు మీకు జ్ఞానోదయం అనేట్లేదు. అంటే అంతటా భగవంతుడే కనపడినప్పుడు నీలో నాలో అంతటా కూడా మరో దృష్టస్య తోయస్య మరుజ్ఞానే సముత్థితే యథా స్యాన్ మరుమాత్రత్వం తదైవ జగతో అస్య చ బ్రహ్మమాత్రత్వమేవ స్యాత్ జ్ఞానే బ్రహ్మణి స్వాశ్రయే. ఇది మరుభూమి అని జ్ఞానం కలుగనగానే ఆ మరుభూమి యందు తోచిన జలం అదృశ్యమై అది మరుభూమిగానే కనబడినట్లు బ్రహ్మజ్ఞానం ఉదయించినంతనే వెంటనే ఈ జగత్తు స్వాశ్రయ బ్రహ్మరూపముగానే పొడగడుతుంది. ఆరోపితస్య అధిష్టానకారేణ అవస్థితం వినా విలయో నిర్గమో వాపి సతి బాధేన దృశ్యతే. అధిష్టానాద్ యథాభావం ఆత్రమేవ యతో జగత్ తతో అధిష్టానమాత్రత్వం జగతో న విరుధ్యతి. అధిష్టాన రజ్వాది జ్ఞానం కలుగగానే ఆరోపిత సత్వాది పదార్థములన్నయు అసత్య స్వరూపములతో భాషింపక అధిష్టాన స్వరూపంతో నిలుచును, కానీ అవి ఎందును లయం చెందవు. సూపర్ ఇంపోజిషన్ అనే వర్డ్ ఇంగ్లీష్. అది ఆధ్యారోపణమని, ఆరోపణమని, అధ్యాసమని సంస్కృతం. అంటే పాము ఎక్కడుంది, తాడులో సూపర్ ఇంపోజ్ అయింది. తాడని తెలియకపోవడం వల్ల పాము కనపడుతుంది. తాడని తెలిసిందా పాము లేదు. పాము ఎక్కడ పోయిందంటే లేదు, అసలు తాడే పాముగా కనిపిస్తుంది. సో తాడే పాము, పామే తాడు, కానీ ఈ జగత్తే బ్రహ్మ. ఎచటికి ఇట్లే అధిష్టానము బ్రహ్మయే జగద్రూపమున అన్యథా భాషించుట చేచి జగత్తునగా అధిష్టాన స్వరూపము ఆత్మ కంటే నేను స్వరూపము లేదని చెప్పుటలో వేరు విరోధమేమీ లేదు. ఘటము కాష్టాదులతే ధ్వంసమైనప్పుడు, అంటే కొండని కట్టతో కొడితే మట్టి అయిపోతుంది, తనకు ఉపాదాన కారణము మృత్యునందు లయము చెందును. ఘటమును కాష్టాదులతో వెలికి త్రోయవచ్చును, కానీ అజ్ఞాన కల్పిత ప్రాతిభాసిక పదార్థము లెక్క కాదు. రజ్జు సర్పములు అజ్ఞాన కల్పితములు కాన యథార్థ జ్ఞానం కలిగినంతనే ఆ సర్పము తనకు ఉపాదాన కారణముగా అజ్ఞానంతో పాటు నశించును. పాము అసలు లేదు, నశించు. ఇట్లు ఉపాదాన కారణము కూడా నశించుటచే ఈ సర్పము దేని యందు లయం చెందును. అజ్ఞాన కల్పిత సర్పము కాష్టాదులతో వెడలు నడుచుట ఎట్లు కాన ఈ ప్రాతిభాసిక సర్పరజతాదులు దేని యందును లయం చెందవు, ఎచడికి పోవు. అధిష్టాన స్వరూపంనే నిలిచి భాషించుటనే యుక్తము. అట్లే బ్రహ్మజ్ఞానం ఉదయింపగనే అవిద్య నశించునుగాన జగత్తు తనకు ఉపాదాన కారణముగా అవిద్య యందు ఎట్లు లయం చెందును. ఘటాదుల వలె ఎచడికి పోదు, కాన యథార్థ బ్రహ్మ జ్ఞానానంతరము జగత్తు అధిష్టాన బ్రహ్మ రూపమునే నిలుచును. ఇది తర్కం. నైతావన్ మాత్రతో బ్రహ్మ జడం భవితుమర్హతి, న దృశ్యం నా అప్యనిత్యం నచ సవయవం తథా. జగత్ కంటే భిన్నము కాకపోయినంత మాత్రమున
బ్రహ్మము జగత్తు అనే అచేతనము గాని, దృశ్యము గాని, అనిత్యము గాని, అవయములతో ఉన్నది కాని, విభాగములతో ఉన్నది కాని కాదు. స్వస్మిన్ కల్పితతో యస్య స్వమాత్రేతు కిమ్మరో శీతత ద్రవత వాపి జలధర్మో వినోద్. మరుభూమి యందు కల్పింపబడిన జలములకు అధిష్టాన స్వరూపము కంటే అతిరిక్తమైన స్వరూపము లేకపోయినను, జలమునందుండెడి శైత్యము గాని, ద్రవత్వము గాని మరుభూమి యందు కనపట్టలేదు. అట్లే బ్రహ్మము యందు ఆరోపింపబడిన జగత్తు యొక్క జడత్వాది ధర్మములతో బ్రహ్మములకు ఎట్టి సంబంధం లేదు. ఎందుకంటే ఇది కేవలం మిథ్య, మాయ. జాత్యాది ధర్మకం విశ్వం స్వరూపేణాస్తి చేతథ తద్వైశిష్ఠేతు దోషా స్యు బ్రహ్మణో జడతాదయ. బ్రహ్మము కంటే అతిరిక్తమైన వాస్తవిక స్వరూపం కలిగిన జగత్తు వివిధ జాత్యాది ధర్మములతో నొప్పుచి నుండి అట్టి జగత్తులో సంబంధం కలిగలేని అప్పుడు జగత్ సంబంధం వలన బ్రహ్మకు కూడా జగత్వాది దోషములు తప్పకుండా ఉండవలసి వచ్చింది. అభాతస్య స్వరూపం ఘటతే మరుతోయవత్ నహ్యత్ర వీక్షతే లోకే స్వరూపం మరువారిన. మరుమరీచిగా జలమునకు అధిష్టాన సత్తా అతిరిక్త సత్తా అధిష్టానము కంటే భిన్నమై ఉనికి కలిగి ఉండట గాని, అధిష్టాన స్వరూప అతిరిక్త స్వరూపం గాని గోచరించుట లేదు. కాన మరు జలముల కలే భాషించి జగత్తునకు అధిష్టాన బ్రహ్మ సత్తాతిరిక్త సత్త గాని, అధిష్టాన బ్రహ్మ స్వరూపాతిరిక్త స్వరూపం గాని ఎట్లు గోచరించు. గ్రహీతుం దహదోషేణ బ్రహ్మైవ జగదాత్మన అభాతం సర్పవద్రజ్జు యథా తద్వత్ అవిక్రియం. ద్రష్ట యొక్క దృష్టి దోషముచే రజ్జు సర్పముగా భాషించినట్లు ద్రష్ట యొక్క గ్రహణ దోషముచే అజ్ఞానం వలన నిర్వికారుడకు బ్రహ్మయే జగద్రూపమున భాషించున్నది. కావుననే జగద్రూపమున భాషించున్నది అవిక్రియ బ్రహ్మయే అని తెలియదు. అభాతస్య తద్వద్ అధిష్టానాద్ అన్యత్వం నైవ సిద్ధ్యతి. అధిష్టానాత్ పృథక్ సత్తా రజ్జు సర్పే నవీక్షతే. కల్పిత రజ్జు సర్పమునకు అధిష్టాన రజ్జు సత్తాతిరిక్త సత్త లేదు గాన, అజ్ఞాని కల్పిత వస్తువులకు అధిష్టాన సత్తాతిరిక్త సత్త ఉండదు. పరస్మాత్ బ్రహ్మణో విశ్వం కదాచిన్నైవ భిద్యతే రజ్జు సర్పో యథా రజ్జు స్వరూపేణ న భిద్యతే. ఎట్లు రజ్జు సర్పము అధిష్టాన రజ్జు కంటే భిన్నముగా స్వస్వరూపంతో ప్రత్యేకముగా ఉండదో, అట్లే ఈ జగత్తు కూడా బ్రహ్మము కంటే భిన్నముగా ఉండజాలదు. భిద్యతే యథాదంతి స్వస్వరూపేణ దారుణ స్వరూపేణ యథా తథా విశ్వం బ్రహ్మణో నైవ భిద్యతే. కొయ్యతో చేయబడిన ఏనుగు స్వరూపం కొయ్యే, కొయ్య కంటే ఏనుగు వేరు కాదు. అట్లే బ్రహ్మ వివర్తమగు జగత్తు యొక్క స్వరూపం బ్రహ్మమే, బ్రహ్మ కంటే జగత్తు భిన్నం కాదు. రజ్జు సర్పం వల్లే కొయ్య ఏనుగు భ్రాంతి కల్పితం కాదు. భ్రాంతి అనిచో ఇక్కడ భ్రాంతి లేదు, అంటే చిన్నపిల్లలకి భ్రాంతి, అది ఏనుగే అనుకుంటారు. భ్రాంతి అయినచో ఉత్తర కాలమున అంటే యథార్థ జ్ఞానం కలిగినంతనే సర్పాలు బాధ కలగవాలి, అట్లు కలగట్లేదు, పోవట్లేదు, అది అక్కడే ఉంది. కాన దృష్టాంతము విషయం అని అనరాదు. ఇక్కడ కొయ్య ఏనుగును చూసి ఏరు పోల్చున్నది నిల్చున్నది అని భేద వ్యవహారం కూడా రజ్జు సర్పం అనే అవిద్యాకల్పిత నామరూప క్రియా భేదమునకు కానీ వాస్తవికం కాదు. మృతులకు ఘటములకు నామరూప క్రియాకల్పిత భేదం తక్క వాస్తవిక భేదం లేదు కదా. అట్లే కొయ్యకును కొయ్య ఏనుగుడు నామరూప క్రియాకల్పిత భేదమే కాదు. కొయ్య కంటే ఏనుగు భిన్నం కాదు అనున్నది యథార్థ జ్ఞానం, భిన్నం అనున్నది అయథార్థ జ్ఞానం. అట్లే అవిద్యాకల్పిత నామరూప క్రియాభేదముచే జగత్తు బ్రహ్మము కంటే భిన్నముగా ఉన్నట్లు భాషించున్నది కానీ యథార్థముగా జగత్తు బ్రహ్మాత్మకమే అన్నది యథార్థ జ్ఞానము. అందుకే ఈ దృష్టాంతం సంగతమవును. చిన్నపిల్లలు మటుకు ఆ ఏనుగు అనుకుంటారు, అందుకే బొమ్మలు తయారు చేస్తారు. అంటే చిన్నపిల్లవాడు అంటే అజ్ఞాని, బాల. యత ఏవం తతో విశ్వం సర్వం బ్రహ్మైవ కేవలం విచార్యమాణే సద్యుక్తి స్మృతి స్మృతి ఉపపత్తి. ఇట్లు ప్రమాణాంతర బాధితములకు చక్కని యుక్తులతోనూ స్వానుభవ దృష్టాంతపూర్వకములకు ఉపపత్తులతోనూ శృతి స్మృతి వాక్యముల చేతను చక్కగా విచారణ చేసిన ఎడల జగత్తు బ్రహ్మము కంటే భిన్నము కాదని తెలియట చేసి
సర్వము బ్రహ్మయే. అదే దేని ఏ మహావాక్యం చెప్తున్నాడు ఇప్పుడు? సర్వం కల్విదం బ్రహ్మ. ఇందాక తత్వమసి చెప్పాడు. బ్రహ్మము కంటే భిన్నము సత్య వస్తువు ఏది లేదు. కాన అద్వితీయుడు. విశ్వం బ్రహ్మ భిన్నమేవ స్వయం భవితుమర్హతి అధిష్టానాతిరిక్త స్వరూపత్వాత్ గుణాహివత్. రజ్జు సర్పం అధిష్టానము కంటే వేరుగా స్వస్వరూపము కలిగి ఉండక అధిష్టానముచే భాషించుట చేసి రజ్జువు కంటే భిన్నము కాదు. అట్లే అధిష్టాన బ్రహ్మస్వరూపాతిరిక్త స్వరూపము లేక జగత్తు బ్రహ్మరూపము స్వరూపమునే భాషించుట చేసి బ్రహ్మం కంటే భిన్నము కాదు. రజ్జు సర్పము అధిష్టానము కంటే వేరుగా స్వస్వరూపం కలిగి ఉండగా అధిష్టాన స్వస్వరూపములనే భాషించుట చేసి రజ్జువు కంటే భిన్నము కాదు. అట్లే అధిష్టాన బ్రహ్మస్వరూపాతిరిక్త స్వరూపము లేక జగత్తు బ్రహ్మస్వరూపమునే భాషించుట చేసి బ్రహ్మము కంటే భిన్నము కాదు. విశ్వం బ్రహ్మా భిన్నం అధిష్టానాతిరిక్త స్వరూపత్వాత్ రజ్జు సర్పవత్. ఇదం బ్రహ్మ నివర్తత్వాత్ బ్రహ్మ అభిన్నం జగత్ సదా మృద్వివర్త స్వయం కుంభో మృదభిన్నో యథా తథా. మృణ్మయమగు ఘటము మృత్తు కంటే వివర్తము కాకుండా మృత్తు కంటే భిన్నము కానట్ల బ్రహ్మ వివర్తమగు జగత్తు బ్రహ్మము కంటే భిన్నము కాదు. ఇదం బ్రహ్మాభిన్నం బ్రహ్మ వివర్తాత్ మృద్వివర్త ఘటవత్. బ్రహ్మాభిన్నం స్వతః సత్తారహితత్వాదిదం జగత్ శుక్తిరూప్యవత్ ఇత్యాద్యా జయంతి బహుయుక్తయః. శుక్తిరజతము వలె జగత్తు అధిష్టాన బ్రహ్మ సత్తాతిరిక్త సత్తు లేదు. అధిష్టానము బ్రహ్మము కంటే భిన్నమై వాస్తవికమైన యునికి జగత్తుకు లేదు. జగత్తు ఉన్నది అను నెడల ఉండుట సద్రూపుడుకు బ్రహ్మయే జగత్తు ఉంట. అందుకే జగన్ మిథ్యా అన్న. జగత్తుకు స్వతంత్రముగా యథార్థముగా ఉనికి లేదు. ఇదం బ్రహ్మ భిన్నం బ్రహ్మ సత్తారిక్త సత్తాకత్వాత్ శుక్తిరజతవత్ అని ప్రయోగం. కాన జగత్తు బ్రహ్మాభిన్నము. ఇట్లు జగత్తును బ్రహ్మాన్యత్వం నిరూపించి యుక్తులు పెక్కుగలవు. విశ్వస్య బ్రహ్మాభిన్నత్వే శృతయోపి న జాగ్రతి ఐతదాత్మ్యమిదం సర్వం స ఇదం సర్వమిత్యత. జగత్తుకు బ్రహ్మాభేదం నిరూపించు శృతులు చాలా కలవు. ఐతదాత్మ్యమిదం సర్వం దృశ్యమగు ఇదంతయు బ్రహ్మాత్మకము అని చాందోగ్యంలో, ఇదం సర్వం యదయం ఆత్మ దృశ్యమగు ఇదంతయు ఆత్మ కంటే భిన్నము కాదు అని బృహదారణ్యకంలో, విద్ధీదం సర్వమిత్యేవ సర్వం ఖల్విదమిత్యాహ సౌ బ్రహ్మైవేదం విశ్వమిదం ఇత్యా అవిద్యాస్తత్ప్రయోజన. విద్ధీదం సర్వం బ్రహ్మం దృశ్యమగునది అంతయు బ్రహ్మమే అంటే భిన్నమని. సర్వం కల్విదం బ్రహ్మ చాందోగ్యం అడి బ్రహ్మయే గదా దృశ్యమగు ఇది అంతయు. బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం సర్వోత్కృష్టమున బ్రహ్మయే ఈ విశ్వం అంతయు అనేక శృతులకు జగత్తులకు బ్రహ్మాన్యత్వం బోధించే పరమతత్వ. వాసుదేవ సర్వమిదం సర్వం విష్ణుమయం జగత్ బ్రహ్మమాత్రమిదం సర్వం సర్వం బ్రహ్మైవ సకలం జగత్. భూతాని విష్ణురిత్యాద్య శతకోథ సహస్రశః విశ్వస్య బ్రహ్మాభిన్నత్వే జయంతి శృతయేతి చ. ఈ జగత్తంతయు వాసుదేవుడు అనే శబ్దంలోనే వాసనాద్ వాసితం జగత్త్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ. సో జగత్తంతయు బ్రహ్మే సర్వభూతములు విష్ణువే అని వేల కొలది స్మృతి వచనములు జగత్తులకు అభిన్నత్వం నిరూపించున్నవి. బ్రహ్మాత్మన జగద్భాతి శుద్ధబుద్ధే మహాత్మన బ్రహ్మైవ జగదాకృత్య భాత్య అశుద్ధ ధియో అసత. అపరిశుద్ధమైన అంతఃకరణమును కలవానికి అజ్ఞానికి బ్రహ్మ జగదాకారముగా భాషించును. నిర్మలాంతఃకరణకు మహాత్ములకు జగత్తు బ్రహ్మాకారంగా భాషించు. ఇది ఇక్కడ అర్థము.